సినిమా అనేది ఒక బిగ్ డ్రీమ్. అలాగని ఇంపాసిబుల్ కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎవరైనా సినిమా కలలు కనొచ్చు. కాకపోతే ఈ ఇద్దరికీ దానికి సంబంధించినటువంటి సాధించాలి అనుకుంటే ఇద్దరికీ సమానమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలి. అవన్నీ దాటుకొని వస్తేనే ఆ సినిమా అనే కలని నిజం చేసుకుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు 'షరతులు వర్తిస్తాయి' అనే సినిమాతో ఈ 15వ తారీఖు రాబోతున్నటువంటి డైరెక్టర్ అక్షర కుమార్ మనతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి మాటల మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు 100 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను అన్నారు. నిజానికి చాలా పెద్ద స్టేట్మెంట్. 100 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మనిషి ఇప్పుడు మన దగ్గర ఉన్నారంటే ఆ 100 సార్లు వచ్చిన సమస్యలను అధిగమించాడు అని అర్థం. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కూడా చాలా పెయిన్ ఉంటుంది. అసలు ఆ పెయిన్ ఏంటి? ఈయన ఎవరు? ఒక సామాన్యుడిగా మొదలై ఇప్పుడు చాలా హార్డ్ వర్క్తో సినిమా కళను నిజం చేసుకున్నటువంటి అక్షర కుమార్ అలియాస్ కుమారస్వామి అతని నేపథ్యం ఏంటి? ఈ సినిమా కళని ఆయన ఎప్పుడు కన్నారు? ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడం వరకు ఆయన పడ్డ శ్రమలేంటి? ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలేంటి? అనుభూతులేంటి? ఆ సినిమా గురించినటువంటి విశేషాలేంటి అనేది మన కుమారస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాగా పెద్ద ఇంట్రో చెప్పినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ సూపర్బ్గా ఉంది. చాలా న్యాచురల్గా అన్న తెలంగాణ సినిమా అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి మీనింగ్స్కి భిన్నంగా ట్రైలర్ అయితే చాలా హానెస్ట్గా కనిపించింది. అంటే అందరూ ట్రైలర్ గురించి మాట్లాడదు కానీ మీరు ట్రైలర్ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే మీరు సినిమా కూడా చూశారు. Yeah. అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మనకేంటిదంటే ట్రైలర్ గురించి అందరు చెప్తారు, ఆహో ఓహో అంటారు, కానీ ఇప్పుడు ట్రైలర్ది ఆ వే అయిపోయింది. నా వేలో ఇప్పుడు మీరు నాకు హెల్ప్గా ముందున్నారు కాబట్టి మీరు సినిమా చూసారు కదా అన్న. ఎగ్జాక్ట్లీ మీకోసం అని కదా, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. షరతులు వర్తిస్తాయి అనే సినిమా చూశాను నేను. అన్కండిషనల్గా ఇట్స్ ఎ హానెస్ట్ ఫిల్మ్. ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి సినిమా. అలాగే యునానిమస్గా యూనిక్ కంటెంట్. ఇది ఒక భాషకో లేదా ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కథనం కాదు. కాకపోతే అన్నకు సౌలభ్యంగా ఉంటుందని తెలంగాణ భాషను ఎంచుకున్నాడేమో తప్ప ఇది మనిషి ఆశ ఉన్నంత వరకు, మనిషిలో ఆశ ఉన్నంత వరకు కనెక్ట్ అయ్యేటువంటి కథ. ఎవరైతే దురాశ ఉంటారో, ఆశ కూడా కాదు, దురాశ ఉన్న ప్రతి మనిషికి లేదా అలాంటి మనుషులను చూసిన ప్రతి ఒక్కరికి అద్భుతంగా కనెక్ట్ అయ్యే సినిమా. అలాగని ఇది డాక్యుమెంటరీ కాదు, అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్, మంచి ప్రేమ కథ, మంచి కుటుంబ విలువలు ఉన్నటువంటి సినిమాగా నాకు అనిపించింది. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఇంత మంచి సినిమా తీసి ఆడియన్స్ ముందుకు రాబోతున్నటువంటి అక్షర కుమార్ గారిని ఆయనతో మాట్లాడి అసలు ఆ సినిమా నేపథ్యం తెలుసుకోవాలనే ఈ ప్రస్తుతానికి ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. దానికంటే ముందు ప్రస్తుతం మన సినిమాకి ఇప్పుడు మీరు ఎలాగో ట్రైలరు సినిమా అనుకున్నాం మనం. అసలు మీ అసలు పేరేంటి? అసలు పేరు కుమారస్వామి అన్న, అక్షర కుమార్. అండ్ థ్యాంక్ యూ అన్న. అంటే నేను ఫస్ట్ నేను నా ఇంట్రో చెప్తాను. ఫస్ట్ నేను ఒక్కడిని అనుకున్నాను, ఇది కమర్షియల్ సినిమా, మంచి సినిమా, అందరు కనెక్ట్ అయ్యే సినిమా అని 3 అనుకున్నాను. ఆ 3 మీరు సినిమా చూసినాక నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి మీరే. తర్వాత బుచ్చనే చెప్పాడు, అది వేరే విషయం. కానీ ఒక ఫిల్మ్ క్రిటిక్గా నాకు ఫస్ట్ చెప్పింది మీరు. అట్లా నా పేరు కుమారస్వామి అన్న. మాది గోదావరిఖని, బేసిక్గా గోదావరిఖని సింగరేణి కోల్డ్ డ్రింక్స్. అక్కడనే నా బాల్యము, అక్కడనే నా ఇంటర్ వరకు నేను అక్కడనే చదువుకున్నాను. మా ఫాదరు యాక్చువల్గా సింగరేణిలో జాబ్ చేసి ఉండేవాళ్ళు. మా ఫాదరు నేను నా చిన్నప్పుడే, నాతో పాటు 2 అన్నలు, ఒక అక్క. నా చిన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయితే మా మదర్కి వచ్చింది జాబ్. తను మా అమ్మ జాబ్ చేసుకుంటూ మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఎందుకంటే తన స్థాయిలో ఇప్పుడు సింగరేణిలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మా అమ్మతో పాటు పనిచేసిన ఒక 50 కుటుంబాలు ఎట్లా ఉన్నాయో మేము ఎట్లా ఉన్నాయో వేరే చేసుకుంటే, నేను మా అమ్మని ఒక గ్రేట్ ఫైటరు, గ్రేట్ హ్యూమనిస్ట్ లెక్క ఫీల్ అవుతాను. అంటే నాకు కొన్ని అంటే ఇప్పుడు మానవ సంబంధాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది వేరే విషయం. కానీ మా అమ్మ నిజంగా వెరీ గ్రేటెస్ట్ పర్సన్ అని ఫీల్ అవుతాను నేను. అట్లా నేను గోదావరిఖన్లోనే 6th వరకు భగత్ సింగ్ అనే ఒకటి కమ్యూనిస్ట్ స్కూల్లో చదివాను. తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికంటే మళ్ళీ మేము ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ శ్రీరామ విద్యానికేతన్ అని అందులో 10th వరకు 9th వరకు చదివాను. భగత్ సింగ్ శ్రీరామ విద్యానికేతన్, ఎంత డిఫరెన్స్ అది. మళ్ళీ 10thలో నన్ను హాస్టల్లో వేశారు. ఓకే. అక్కడ జమ్మికుంటలో ఒక 6 months చదివాను. అక్కడ మనకు ఏంటంటే హాస్టల్ అప్పటిదాకా స్వేచ్ఛా జీవితం ఉన్నది ఒక బందీ జీవితం అయిపోయింది. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయినా నేను ఒక 3-4 months తర్వాత నేను ఇంటికి వచ్చేసేసిన. ఓకే. నేను ఇక చదవనన్నట్టే ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నా. మళ్ళీ మా పెద్దన్న కొంచెం ఫోర్స్ చేసి ఉజ్వల హై స్కూల్ అని చెప్పేసి అందులో 6 months ఒక స్కూల్లో, 6 months ఒక్కో స్కూల్లో చదివాను. అందుకని నాకు 10th ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. 4. మొత్తాన్ని మనం మామూలుగా గోదావరిఖని నేపథ్యం అంటే మీరు చదువుకున్న టైంతో పోలిస్తే కనుక ఆ టైంకి గోదావరిఖనిలో సింగరేణి ఇవంటున్నారు, అక్కడ జరిగే ఉద్యమాలు కానీ, సింగరేణి ఉద్యమాలు కానీ, ఆ ఎంప్లాయ్మెంట్, ఆ సెక్షను, అక్కడున్న ప్రజల యొక్క జీవన విధానం, ఈ దాంతోపాటు అది చూస్తే కనుక సినిమాకి చాలా కొంచెం దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాదనలేను, కానీ మీ నేపథ్యం పర్టికులర్గా చెప్తున్నప్పుడు
కొంచెం సినిమాకు దూరంగా లేదంటే ఇంకా కొంచెం కళారంగంలో ఉంటే కనుక మనకి ఆ ఫోక్ జానపదాల వైపు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు సినిమా అనే ఒక ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? సినిమాలోకి వెళ్ళాలని అనుకున్నారా ఫస్ట్? లేకపోతే సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నారా? యాక్టర్ అవ్వాలనుకున్నారా? అసలు సినిమాలో ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు అనుకున్నారు? అదే 6th వరకు మన కమ్యూనిస్ట్ భగత్ సింగ్ స్కూల్ చదువుకున్నాను కదా, అప్పుడే నాకు కొన్ని ఆర్ట్ ఫామ్స్ బాగా పరిచయం. అంటే పాటలు కావచ్చు, ఓకే. కొన్ని ఉద్యమాలు కావచ్చు. ఎట్ ది సేమ్ సింగరేణిలో ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఒక వింత పరిస్థితి ఉంటుంది. అంటే ఎకానమీ బాగదు కాబట్టి అక్కడ ఈ పాలిటిక్స్ కావచ్చు, రౌడీజం కావచ్చు, మళ్ళీ ఏంటిదంటే ఉత్పత్తి వర్గాలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ మనకు ముందు నుంచి పరిచయం అయింది. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము అక్కడ అది ఒక టౌన్ కల్చర్ కదా, ఆ టౌన్ కల్చర్లో మాకు ముందు నుంచి సినిమా ఉంది, థియేటర్స్ ఉన్నాయి. థియేటర్లో కూడా మాకు 80s నుంచి రిలీజ్ సినిమాలు పడేటి మాకు. ఓకే. 80s నుంచి ఇలా గోదరఖండ్లో, ఎందుకంటే పెద్ద టౌన్ అది మనకు కంప్లీట్గా ఏంటిది తెలంగాణలోనే పెద్ద టౌన్ అది. అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ అక్కడ సింగరేణి ఒకటి, ఎఫ్సిఐ ఫర్టిలైజర్ సిటీ ఒకటి, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఒకటి, అట్లా మాకు 80s నుంచే రిలీజ్ సినిమాలు పడేటి. అట్లా సినిమా దగ్గరనే ఉంది. అట్లా నేను ఈ ఆర్ట్ ఫామ్స్ దగ్గర ఉన్నా కాబట్టి నేను బేసిక్గా సింగర్ని అవుదాం అనుకున్నాను. నేను బాగా పాటలు పాడతారని. అదే నేను అంటే 6th నుంచి కాదు, 4th నుంచి వెళ్ళి 10th వరకు ఒక 20 కాంపిటీషన్స్కి వెళ్ళాను. జూనియర్, సీనియర్, పాడతీయ కూడా ఇట్లాంటి కాంపిటీషన్కి వెళ్ళి నేను ఒక 10-20 ప్రైజుల దాకా తీసుకున్నాను నేను. ఓకే. 10th అయిపోయాక 10th డుమ్కి. ఓకే. 10th అయిపోయాక వివిధ పనులు చేసుకుంటూ కొన్ని అంటే కోల్బెల్ట్ ఏరియా కదా, వ్యాపకాలు, ఆ వ్యాపకాలతోటి చిన్న చిన్న అబోటి ఇవ్వటి అలవాటు అవ్వడం వల్ల గొంతు పోయింది. కానీ మ్యూజిక్ మీద మంచి కమాండింగ్ ఎట్ ది సేమ్ టైం మంచి. ఈ షరతులు వర్తిస్తాయిలో ప్రతి పాట ఒక సూపర్గా ఇండివిజువల్ సాంగ్ లాగా చాలా బాగుంది. మ్యూజిక్ టేస్ట్ ఉంది కాబట్టి మీరు మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తీసుకురాగలిగారు. అదే నేను ముందే అనుకున్నాను. నేను అంటే నా ఫస్ట్ సినిమా కావచ్చు, నా సినిమాలో ఏదైనా పాటలు బాగుంటాయని నాకు గట్టి నమ్మకం. ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తుందన్న. అవును, పాటలు బాగుంటే సగం సినిమా హిట్ అంటారు కదా మామూలుగా సినిమా సెయింగ్. సో మీరు తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు, ఆ తర్వాత జరిగిందండి ఇంటర్మీడియట్, ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎలా? అంటే 10th అయిపోయాక నేను ఒక 4 years వరకు 3 years వరకు ఏం చేయలేదు. అంటే నాకు అంటే చాలా గమ్మత్ ఉంటుంది, లైఫే మనకి ఇస్తుంటుంది. నేను మాకు మ్యాథ్స్ టీచర్ మా పెద్దన్న. నేను 10th మ్యాథ్స్ ఫెయిల్ అయినా. నేను పెరటి చెట్టు వైద్యాన్ని పనికిరాదని అట్లా సంఘర్షణ ఉండేది ఎప్పటికీ ఇంట్లో. అట్లా ఒక 3 years అంటే మల్టిపుల్గా వర్కులు చేశాను. అంటే కంగన హాల్ షాప్లో, ఎట్ ది సేమ్ టైము హోమ్ నీడ్స్లో, కొరియర్ బాయ్గా, గోదర్ఖండ్లోనే పేపర్లో యాడ్ చిన్న చిన్నగా. అప్పటి నుంచి వెళ్ళి నేను అంటే 10th నుంచి వెళ్ళి నేను కొన్ని పేపర్స్కి ఆర్టికల్స్ రాసేవాడిని, వార్తకి, జ్యోతికి, కొన్ని అభిప్రాయాలు అట్లా చెప్పేవాడిని. అట్లా 3 years తర్వాత అంజన్న అని ఇప్పుడు ఇక్కడనే మన ఏంటిది ఇక్కడ ఎకనామిక్స్ చెప్తాడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అతను ఇక్కడ బీఈడి కాలేజ్ పెట్టడానికి మా ఇంటికి అంటే మా గోదర్ఖండ్కి వచ్చాడు. అతను పరిచయము, ఆయనే మా అన్నకు ఫ్రెండ్ యాక్చువల్గా. ఆయన తమ్ముడు, ఎందుకు నువ్వు ఇంత కెరియర్ వేస్ట్ చేసుకుంటావు, నాకు అక్కడ నుంచే మంచి పెద్ద సర్కిల్ ఉండేది గోదర్ఖండ్లో. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకొని కౌన్సిలర్ స్థాయి వరకు. ఎట్ ది సేమ్ టైం మా ఏరియాలో అంటే ఇప్పుడు శంకరన్ అనే క్యారెక్టర్ నాకు మంచి మిత్రుడు ఉండే. బేసిక్గా ఆయన పాస్డ్ అవే. అంటే అదొక పెద్ద నాకు చిన్న అంటే నాకున్న చిన్న విషాదాల్లో అది ఒక పెద్ద విషాదం. అది లైవ్లీగా ఉంది. అట్లా ఆ శంకరన్న తోటి తిరగడము ఇవన్నీ ఎందుకు బ్రదర్, MPHW అని ఒక కోర్స్ ఉంటుంది, అందులో నువ్వు జైన్గా నీకు ఈ మున్సిపాలిటీలో, హాస్పిటల్లో మంచి జాబ్స్ ఉంటాయి, నీ కెరీర్ బాగుంటుంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ని నన్ను MPHW అనే కోర్సులో జాయిన్ చేయించాడు. అట్లా నేను మళ్ళీ ఒక 4 years తర్వాత మళ్ళీ అంటే నా ఫ్రెండ్స్ ఏమో డిగ్రీ కాలేజ్కి వెళ్తే నేను ఇంటర్ కాలేజ్కి వెళ్ళేవాడిని. నర్సింగ్ అంటే వొకేషనల్ కోర్సు, ఇంటర్లో వొకేషనల్ కోర్సు రిలేటెడ్ టు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పేసి నర్సింగ్ సంబంధించింది. అట్లా ఇంటర్ అయిపోయినాక నాకు అంటే ఇప్పుడు ఈ 10th నుంచి వెళ్ళి ఇంటర్ మధ్యలోనే సింగర్ అంటే ఈ 3 years గ్యాప్ ఉంది కదా, ఎట్లా సింగింగ్ లేదు కాబట్టి నాకు అప్పటి నుంచి వెళ్ళి సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకంటే నేను పాటలు మనకు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలే, ఆ పాటలు ఎట్ ది సేమ్ టైము నాకు అప్పుడే ఈ వెన్నెల, ఈ సండే బుక్లలో డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పేసి ఇట్లా అయ్యేది. అట్నే సాహిత్యం చదివేది, కథలు, సండే బుక్లు వచ్చే కథలు. మా పెద్దన్న ఎండమూరి వీరేంద్రనాథ్ పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు తీసుకొచ్చేది. అట్లా అవి పరిచయం అవ్వడం, అవి చదువుకోవడము. అట్లా డైరెక్టర్ని అవుదామని నేను ఈ 3 years గ్యాప్లోనే అనుకొని ఇంటర్లో చేసేటప్పుడు ఈ కోర్సు చేసి నేను డైరెక్టర్ అవుదామని అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయినాను. సో మీకు డైరెక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలనేది ఇంటర్మీడియట్ నుంచి బలంగా స్టార్ట్ అయింది. 2005 ఎగ్జాక్ట్లీ 5. ఓకే. అంత విచిత్రంగా మీరు అక్కడ నుంచి మళ్ళీ నర్సింగ్ వైపు వెళ్ళారు, మెయిల్ నర్స్గా పనిచేశారు.
అంటే ఆ జర్నీ ఎలా ఉండేది? అంటే మెయిల్ నర్స్‌గా వెళ్ళడం అనేది యాక్చువల్‌గా మనకు మెయిల్ నర్స్ అనేది చాలా తక్కువగా వింటాం. అవును, అవును. అటు అటు అక్కడ అటువైపు ఎలా వెళ్లారు? అక్కడ ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? అయితే ఈ మదర్ తెరెసా వొకేషనల్ జూనియర్ కాలేజీలో నేను చదివేటప్పుడే బీఎస్సీ నర్సింగ్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి. మనకు అంటే ముందు నుంచే ఈ పెద్ద పెద్ద కాలేజీలు. సొసైటీలో సినిమాకి సామాన్యునికి ఉండే ప్రాబ్లమ్స్ అదే తెలుసు కాబట్టి అంటే ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేసి అబ్రాడ్ అప్పుడు దుబాయ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆ కంట్రీస్లలో యూకే కంట్రీస్లలో మేల్ నర్సింగ్కి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పటికీ ఉంది ఇప్పటికి ఉంది. అట్లా వెళ్ళి డబ్బులు సంపాదించుకొని నేనే సినిమా తీయాలి ప్రొడ్యూసర్ డైరెక్టర్గా. ఆర్ నారాయణమూర్తి అప్పుడు ఇన్స్పిరేషన్. ఆర్ నారాయణమూర్తి ఇన్స్పిరేషన్. అట్లా నేనే సినిమా తీయాలని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పాను, నేను ఇట్లా బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని. అంటే అప్పటికి మాకు కొంచెం మా రెండో అన్న మా పెద్దన్నకి అప్పటికే మ్యారేజ్ అయిపోవడము, మా అమ్మ ఒక్కతే పని చేయడము, అట్లా కొంచెం అంటే నాకు అంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితి అప్పుడు. ఫైనాన్షియల్గా లో. అప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పుడు 2006లో బయటకు వచ్చేసేసిన నేను. 2006లో జనగాం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది వరంగల్కి, అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ జనగాంలో ఒక 1 year ఉండి నేను ఈ ఎంపీహెచ్డబ్ల్యూ అప్రెంటిస్ చేస్తాను. అంటే అది చేస్తే డైరెక్ట్ మనకు హాస్పిటల్లో రిక్రూట్మెంట్ ఇస్తారు డైరెక్ట్. అట్లా జనగాంలో అప్రెంటిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి, సినిమాలలో పనిచేయాలని ఆ ఇంటెన్షన్ పెంచుకుంటూ నాతో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన ఒక అబ్బాయి బీఎస్సీ నర్సింగ్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడు. అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడము అతనికి రెగ్యులర్ టచ్లో ఉండేది నేను. వాడు ఇప్పుడు ఇస్మాయిల్ అని అక్కడ సమ్ ఐస్లాండ్ ఎక్కడ ఉంటున్నాడు నర్సింగ్ ఫీల్డ్. వాడికి నేను వస్తున్నాను, నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండేది సినిమా వాడు ఇప్పుడు కూడా రైటర్గా పనిచేస్తున్నాడు. వాడు నేను కలిసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి అప్పుడు ఫిలింనగర్కి 1 year అప్రెంటిస్ అయిపోయాక ఫిలింనగర్కి వచ్చినాం. ఫిలింనగర్కి వచ్చి సినిమాకి దగ్గర ఉంటుంది ఫిలింనగర్ కదా, అట్లా ఫిలింనగర్కి వచ్చి అక్కడ నుంచి వెళ్ళి 2007 ఆ టైంలో ప్రయత్నాలు కూడా చేశాను నేను. ప్రయత్నాలు చేసి అప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే ఎవరైనా కలవడము, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ? అంటే అప్పుడు అంటే నాకు అంటే ఫెమిలియర్ ఫేసెస్ ఏం కాదు, నేను కొంతమంది కలిశాను. కొంతమంది కలిసినప్పుడు మనకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ లాంగ్వేజ్, ఇప్పటికి నేను తెలంగాణ మాట్లాడతాను, ఆ భాష అప్పటికి మనకి ఎంత పెద్దగా ఏము అంటే అంత అంటే రెస్పాన్స్ ఏమి ఇచ్చేది కాదు. మళ్ళీ నేను ఏంటిది నాకు ఫ్రెండ్స్ అంటే ఈ సినిమా కోసం అని చెప్పేసి నేను ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు నాకు 2-3 ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు వెంకీ అని ఇప్పుడు నాతో పాటు మన దానికి అసోసియేట్గా చేశాడు, ఇప్పుడు ఉన్నాడు. వెంకీ కొన్ని డబ్బులు పంపించాడు. ఎట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని డబ్బులు పంపించారు. అట్లా కొంత అమౌంట్ తీసుకొని వచ్చి ఒక 2 months ప్రయత్నం చేసిన తర్వాత డబ్బులు అయిపోయినాయి. సో ఒక రకంగా ఏంటంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్మారు. ఎట్ ది సేమ్ టైము వాళ్ళు నమ్మడం అనేది ఒక రకంగా మీకు మంచి మన వాళ్ళకి రావడం అనేది మొట్టమొదటి నమ్మిన వాళ్ళు మనకి ఎప్పుడు మర్చిపోలేమాట, మీకు దగ్గర తీసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు డబ్బులు అయిపోయినాక నేను ఏం చేసినానంటే, బ్రదర్ ఈ నాతో ఉండే రూమ్కి ఇట్లయితే మనకు కష్టము, అప్పటికి కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఎట్ ది సేమ్ టైము చిన్నగా ఇట్లయితే కష్టమవుతుంది, నువ్వేం చేస్తావంటే నేను హాస్పిటల్లో జాయిన్ అవుతా, కొన్ని డబ్బులు సంపాదించుకుంటా, నువ్వు ప్రయత్నాలు చేయాలని అట్లా ఆ కమిట్మెంట్ మీద నేను మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నాకు వొకేషనల్ కోర్స్ అయిపోయింది, ఎట్ ది సేమ్ టైం అప్రెంటిస్ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నేను మళ్ళీ మేల్ నర్స్గా రాఘవ హాస్పిటల్ అని అమీర్పేటలో చాలా ఫేమస్, ట్రైలర్ లాంచ్కి వచ్చారు. అక్కడ నేను జాయిన్ అయ్యి అప్పుడు నాకు ఎంత శాలరీ 2009లో 2008లోనే నాకు 2000 శాలరీ. బయట ఎక్కువ వచ్చేది నాకు, ఎందుకంటే బయట ఒక 4-5,000 దాకా సంపాదించేది నేను. ఎట్లా అంటే అప్పుడు ఈ షుగర్ అప్పుడే స్టార్టింగ్, జనాలకి షుగర్ అనేది అలవాటు పడడం స్టార్టింగ్. మనకు షుగర్ ఇంజెక్షన్ ఇప్పుడు ఇట్లా ఇస్తున్నారు కానీ అప్పుడు సబ్క్యూటినస్ అంటూ ఓన్లీ స్కిన్కి ఇచ్చేది. ఎట్ ది సేమ్ టైం అక్కడ స్టార్టింగ్ మన హైదరాబాద్లో స్టార్టింగ్ IAS IPS వాళ్ళకి అక్కడ క్వార్టర్స్ ఇచ్చారు SR నగర్ ఆ టైంలో. వాళ్ళ ఇంటికి విజిటింగ్ అంటే డ్రెస్సింగ్స్ కోసం అట్లా వెళ్ళి అప్పుడు అట్లా రోజుకు ఒక 200 సంపాదించుకున్నాను నేను. ఈజీగా 200 సంపాదించుకున్నాను. అట్లా వీనికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ నేను సేమ్ మళ్ళీ కొంచెం చదువుకుంటూ నా పని చేసుకుంటున్నాను. ఒక 4 months తర్వాత వాడు ఏం ప్రయత్నాలు చేయట్లేదు. నాకు ఇట్లా ఉండొద్దు కదా, మనము తిరగాలి కదా అని చెప్పేసి నేను ఒక పని చేసినప్పుడు రాఘవ హాస్పిటల్ పని చేసినప్పుడు నాకు రమేష్ వర్మ అసోసియేట్లు వచ్చారు నా దగ్గరికి. డైరెక్టర్ రమేష్ వర్మ, ప్రభాకర్ అని, మహేష్ అని 2 సినిమాలు చేసిండు ఆయన, స్నేహమేర జీవితం, అట్లా వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళని వీని దగ్గర పెట్టిద్దాం అనుకున్నా, కానీ వీడు పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రణీత్ అని మా గోదర్కన్ అతను వచ్చాడు. ప్రణీత్ అని మనకు సీతా అండ్ రోడ్, మన ఆరెంజ్ల హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఆయన తీసుకొచ్చి, అన్న మేము ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నాం అన్న, నేను వాడిని చూసుకుంటాను, మీరు కొంచెం మీ దగ్గర ఉండి వాట్ ఈస్ అంటే నాకు అప్పటికే నేను వీడిని గైడ్ చేస్తున్నాను, మన స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఎట్లా ఏంటిది అని చెప్పేసి వీడిని ఆయన దగ్గర పెట్టించాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇటు ఈ ప్రొఫెషనల్కి నా ప్రొఫెషనల్ నేను వెళ్ళేటోని. అప్పటికే నాకు 2-3 ఫ్రెండ్స్, అంటే మేము ఆ చిన్న రూమ్లో నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్.
సరే మొత్తంగా అయితే ఒక ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు మొదలు చేస్తున్నాం. పెట్టాము. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే మనకి సినిమా పురుగు కుట్టిందో అది ఎటు పోకుండా దాని అట్లా భద్రంగా దాచుకుంటూ ఒక పని చేసుకుంటూ సినిమాలో సాధించాలని ఒక మైండ్లో అయితే అది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాం. అవును అవును బట్ ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్ మనకు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి. అదే అది అక్కడనే ఇప్పుడు అక్కడ ఈడు 6 months తర్వాత పోయినాక నాతో పాటు మా అన్న వచ్చిండు రెండోడు ఏంటిది ఎంబీఏ చేద్దామని వచ్చిండు. వానికి ఎంబీఏ కుదరలేదు. అప్పుడు వాడు ఏం చేసిండు, ఆంధ్రజ్యోతి జర్నలిజంలో రాసిండు. అప్పటికి నా రూమ్లో ఒక ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఉండేది, అన్న ఫ్రెండే. ఓకే. ఈయన హెల్ప్ తోటి వాడు ఆంధ్రజ్యోతి రాసిండు. అప్పుడు వాని ఎకానమీ స్టార్ట్ అయింది వానికి. ఓకే. అప్పుడు నేనేం చేసిన, ఆ టైంలోనే నాకు తాగుబోతు రమేష్ పరిచయం అయ్యాడు. ఓహో. గోదరికని అవును మా వెనక లైన్లో ఉండేది. అంటే అప్పుడు అతనికి ఆర్టిస్ట్ ఏమి చేస్తున్నాడు. అప్పటికి భీమిలి కబడ్డీ జట్టు జగడము అంటే గుర్తింపు లేదు కానీ చేస్తున్నాడు మంచిగా. అంటే బ్రేక్ రాలేదు. అంటే నేను ఆయన బ్రేక్ వచ్చేటప్పుడు నేను ఆయనతోటే ఉన్నాను. నేను మహాత్మ కాదు, అలా మొదలైంది సినిమా. అలా మొదలైంది బ్రేక్ అతను. అట్లా నేను ఆయనతో వెళ్ళి జగడము భీమిలి కబడ్డీ జట్టు అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. అంటే ఊరికే బయట నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఎప్పుడు ఆర్ట్ వాళ్ళలాగా జూనియర్ ఆర్టిస్ట్ అట్లా వెళ్ళాలి అట్లా ఏం లేదు. ఆయనతో వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని. నేను ఆయనకు అసిస్టెంట్ కూడా ఏం చేయలేదు, ఆయనతో పాటు వెళ్ళి చూసేవాడిని. అంటే వాళ్ళే కొత్త వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అక్కడ సెట్స్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం. అయితే అదే నాకు అంటే అక్కడ ఏంటిది హెల్ప్ అంటే రమేష్ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా అక్కడ. దానికి మనకు ఒక గౌరవం కూడా ఉండేది. ఓకే. అట్లా రమేష్ వాళ్ళ ఫ్రెండ్ అని ఒక గౌరవం ఉండేది. అట్లా ఇప్పుడు ఈ ధనరాజు, వేణు, గిరి వీళ్ళంతా భీమిలి కబడ్డీ జట్టు జగడం 2 సినిమాలు సిమిలర్ గా అంటే ఒకటి తర్వాత ఒకటి జరిగేది. అట్లా రమేష్ సాయంతో నేను అర్థం చేసుకోరని ఒక సినిమాకి వర్క్ చేశాను. మ్యాగజైన్, ఇప్పుడు డిజిటల్ కూడా కాదు. రవి ములకలపల్లి అని ఒక డైరెక్టర్. అది నా ఫస్ట్ సినిమా. అంటే దాంట్లో ఏం చేశారు? అసిస్టెంట్ డైరెక్టర్. సినిమా మొత్తం వర్క్ చేశాను నేను. సినిమాకి మొత్తం వర్క్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, రాయాల్సింది చాలా ఉంది అని. అప్పుడు నేను ఇట్లయితే లాభం లేదు, మనం ఇట్లయితే చాలా టైం ప్రాసెస్ అవుతుంది, ఫస్ట్ మనం నేర్చుకోవాలని చెప్పేసి మళ్ళీ అది ఆపేసి, అప్పటికి మా రెండోడికి పెళ్ళి అయిపోయింది, నాకు ఇన్కమ్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అప్పుడు అంటే అప్పుడు రాఘవ హాస్పిటల్లో 1 year పనిచేసుకుంటే ప్రయత్నాలు, మళ్ళీ తర్వాత ఈ ప్రయత్నం అయిపోయాక మళ్ళీ నేను పనిచేయాలని డిసైడ్ అయిపోయి అప్పుడు జీడిమెట్లో దీపక్ నైట్రేట్ అని ఒక కంపెనీలో మేల్ నర్స్ వర్క్ చేశాను. ఇక్కడ ఒకటి మనం స్కిప్ అయ్యాము యాక్చువల్గా. మీరు రాఘవ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడే కదా చిరంజీవి గారి వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్ కోసం? అవును, ఎగ్జాక్ట్లీ. అంటే చిరంజీవి వాళ్ళ ఫాదర్ అని మాకు తెలియదు. ఓకే. అంటే అప్పుడు ఆయనకి ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏమిటి? అంటే ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ అంతే. ఏజ్ ఫ్యాక్టర్. అప్పుడు మనకు ఇప్పుడు ఈ నర్సింగ్ సర్వీసెస్ ఇప్పుడు యాప్లు వస్తున్నాయి కదా, అప్పుడు మాకు డైరెక్ట్ కాల్స్ వచ్చేటి. అట్లా ఇమేజ్ హాస్పిటల్ నుంచి వాళ్ళు మేల్ నర్స్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మా హాస్పిటల్కి ఫోన్ చేస్తే మా హాస్పిటల్ నుంచి నన్ను పంపించారు. నేను పోయినాక తెలిసింది అది చిరంజీవి వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి. అట్లా ఒక 15 days అతనికి సర్వీస్ చేశాను. ఆయన ఎలా ఉండేవారు మీతో? మంచి, అంటే మనకు మా పని ఏంటిది, మేము వెళ్ళేసరికి ఆయనకి ఏదో డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ చేసేది ఎడ్యుకేషన్, పాపం ఆయన పడుకునేది, మేము కూడా పడుకునేది. మధ్యలో ఏదైనా ఆయన నైట్ మెలకు వచ్చినప్పుడు మమ్మల్ని లేపేటవాడు. లేపి మమ్మల్ని కొంచెం పట్టుకో బాబా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన ఓన్గా వాష్రూమ్కి వెళ్ళి ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ జాగ్రత్తగా బెడ్ వరకు తీసుకెళ్ళి. ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారు రావడం కానీ లేదా వాళ్ళ వైఫ్ రావడం కానీ? నైట్ నా డ్యూటీ అంతా నైట్. ఓకే. 8 to morning 8 వరకు. సరే, అట్లనే ఒక షూటింగ్ నుంచి రాగానే అట్లా వాళ్ళ ఫాదర్ని చూడండి. ఒక్కసారి నాగబాబు గారు వచ్చారు. ఓకే. ఒక్కసారి నాగబాబు గారు వచ్చారు. కరెక్ట్ 15 days చేశాను నేను. 15 days తర్వాత నాకు ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటే నేను వెళ్ళిపోయాను. ఓకే. మళ్ళీ ఒక 1 week తర్వాత వచ్చేసరికి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అట్లా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అది. అవునులే. ఇప్పుడు చిరంజీవి గారి ఫాదర్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కాస్త ఆయన హెల్త్ అసిస్ట్గా పనిచేసినారంటే అదొక ఉంటుంది అది. ఆ తర్వాత అప్పుడు ఏంటిది, తెలుగు సమాజంలో ఒక ఫ్యాక్టరీలో పెద్ద ప్రాబ్లం జరిగింది. అప్పుడు ఒక రూల్ తీసుకొచ్చారు, ఒక జీవో తీసుకొచ్చారు. ప్రతి 50 employees ఉన్న హాస్పిటల్, అంటే ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీ కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్, అందులో ఒక మెడికల్ రూమ్ ఉండాలి, అందులో ఒక డాక్టర్ ఉండాలి, నర్స్ ఉండాలి అని చెప్పేసి 2000 జీతం నుంచి 8000 జీతంకి అక్కడ జాయిన్ అయినా. ఓకే. జీడిమెట్లో ఉండి అప్పుడే నేను ఇది ఎప్పుడు కరెక్ట్ 2009. ఓకే. అక్కడ 2009లో ఇక నేను ఆ జీడిమెట్ల హాస్పిటల్లో పనిచేసుకుంటూ, ఆ కంపెనీలో పనిచేసుకుంటూ, మళ్ళీ అక్కడ పక్కనే లయన్స్ క్లబ్ అనే హాస్పిటల్ ఉంటుంది, అందులో మేల్ నర్స్గా వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఉండి కూర్చోవడం అంతే. కూర్చొని చదువుకోవడము, ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి ఏదో జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడము, ఎవరికైనా దెబ్బ తాగితే ఆ పక్కన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడము. అట్లా ఒక 1 year వర్క్ చేశాను అక్కడ. ఈ క్రమంలో మీరు చాలా చదివారు నాకు తెలిసి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా పుస్తకాలు చదివారు. మీ ఫేవరెట్ బుక్స్ ఏంటి? అంటే ఫేవరెట్ బుక్స్ చాలా ఉన్నాయి, ఒక్కటే అని చెప్పలేను నేను. అంటే నేను ఎక్కువ ఫేవరెట్ రైటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను అల్లం రాజా సాహిత్యాన్ని బాగా ఇష్టపడతాను. తుమ్మెట రఘుత్వం కథలను ఇష్టపడతాను. కలకూరు ప్రసాద్ పిరికెడ్ ఆత్మగౌరవం కోసం నేను రెగ్యులర్ చదువుతాను. నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంటి అని అంటే రంగుల వలన ఒక పుస్తకం ఉన్నది. నేను ఇప్పటికీ అది రోజుకి ఒకసారి చదువుతూ ఉంటాను. అది సినిమా బయోగ్రఫీ, కమర్షియల్ నవల. ఆ రైటర్ ఆదెల్ల శివకుమార్. ఆయన 3 నవలలు నాకు చాలా ఇన్స్పైర్. రంగుల వల, బహిర్ముఖము, జీవితం మైనస్ ప్రేమ.
జీవితం మైనస్ ప్రేమ. అంటే ఈ ఈ మూడు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. అంటే అంటే ఒక ఫిల్మ్ మేకర్ ఎలా ఉండాలో చెప్పే పుస్తకాలు అవి. అది ఒకటే, ఇది ఒకటే రంగుల వల్ల ఒకటే సినిమా. ఈ మిగతా వ్యక్తిత్వానికి సంబంధించింది, కమర్షియల్ వ్యక్తిత్వానికి సంబంధించింది. అంటే నాకు ఏంటిదంటే రంగుల వల్ల మీరు ఇచ్చారు, నేను చదివాను. నిజంగా అది ఆ చదివితే నిజంగా ఒక మంచి ఫిల్మ్ మేకర్, అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అనేవాడు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో, ఎంత పేషెన్సీగా ఉండాలో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు మీరు ఇంట్రోలో చెప్పారు కదా 100 సార్లు ఆత్మహత్య చేసుకున్నాను అని. అందులో మనకు విషయం అలా నేను సగం కూడా బల్లే. ఆ శంకర్ అనే క్యారెక్టర్ నేను సగం కూడా బల్లే. అంటే మీకు మీకు చెప్పినప్పుడు అర్థమైపోతుంది. అట్లా చదివేవాడిని. అట్లా 2009లోనే అక్కడ వండుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ, అప్పుడే ఇంటర్నెట్ పెట్టించుకుని ఆర్కుట్, ఫేస్బుక్, మెయిల్స్, రైటింగ్ ప్రాక్టీస్ చేయడము, టైపింగ్ ప్రాక్టీస్ చేయడము, అట్లా కొంత వర్క్ నేర్చుకుంటే. అంటే ఎప్పుడైనా కథలు పంపించారా ఏదైనా పత్రికలు కానీ మ్యాగజైన్స్ కి? నేను అంటే కథలేం పంపలేదు కానీ ఆర్టికల్స్ పంపించాను. ప్రతి అంటే ఏ కైండ్ ఆఫ్ ఆర్టికల్? ప్రతి సమస్యల మీద, ఇప్పుడు సమాజం యొక్క సమస్యల మీద నా వాయిస్ని పంపించేవాడిని. అట్లాగే చిరంజీవి గారికి సంబంధించి కూడా మీరు కొన్ని ఆర్టికల్స్ రాసినారు. 3 ఆర్టికల్స్ రాశాను. ఒకటి ఏమో కోవిడ్ టైంలో అతను బాగా హెల్ప్ చేశారు, దానికి ఒకటి ఆర్టికల్ రాశాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అదొకటి రాశాను. ఈ రెండు బాగా ఫేమస్. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు 2 పత్రికలు రాశాను. ఫోన్ చేసి పలకరించారు చిరంజీవి గారు. ఏమన్నారు? థ్యాంక్ యూ బ్రదర్, బాగా రాశారు. అంటే నా గురించి పూర్తిగా తెలిస్తే, నన్ను అర్థం చేసుకుంటే ఇంత మంచిగా రాయగలుగుతారు అని చెప్పేసి బాబీ గారని చిరంజీవి గారు పిఆర్ఓ గారు అతను ఫోన్ చేసి మాట్లాడించాడు. వెళ్ళి కలవాలనుకున్నాను కానీ నేను అదే కొన్ని మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి నిర్ణయిస్తుంటది కదా, కుదరలేదు అంతే. కానీ ఇప్పుడు వెళ్తా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ ముందని ఒకసారి వెళ్ళి కలుస్తాను. హోప్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే అంత పెద్దగా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మన ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే అవి ఉంటాయి. నాకు ఒక వాయిస్ చెప్తే చాలు నాకు. అవునులే, చిరంజీవి గారు ఒక వాయిస్ ఇచ్చారంటే రేంజ్ మారుతుంది. అది కావాలని కోరుకుంటున్నా. సో ఆ తర్వాత మీరు ఈ స్ట్రగులింగ్స్ కాదు, ఒక రకంగా జాబ్ చేసుకుంటున్నారు, సెర్చ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం, మీరు జీడిమెట్లు అన్నారు, జీడిమెట్లకి ఈ ఇండస్ట్రీకి చాలా దూరం ఉంది. ఈ డిస్టెన్స్ని ఎలా తగ్గించుకున్నారు? డిస్టెన్స్ని తగ్గించుకోవడం అంటే అక్కడ వర్క్ చేసుకుంటూ బాగా ఏమంటే డబ్బులు బాగా సంపాదించుకొని పోవాలనే ఇంటెన్షన్. అట్లా నేను ఇంకా ఫిక్స్ అయింది ఏంటంటే, అట్లా నాకు రెగ్యులర్ పేపర్లు చదివే అలవాటు కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశాను. 2009 నుంచి వెళ్ళి క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేశాను. మలదశ తెలంగాణ ఉద్యమం. ఎప్పుడైనా లాఠీ దెబ్బలు కానీ ఉన్నాయి? లాఠీ దెబ్బలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం జైలు కేసులు ఏమి లేవు, లాఠీ దెబ్బలు అయితే ఉన్నాయి. యాక్టివ్గా మంచి, అంటే ప్రతి మిలియన్ మార్చ్లో కానీ, సాగరహారంలో కానీ వచ్చినాక కానీ చాలా మంచి పార్టిసిపేట్ చేశాను. అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరైనా పరిచయం ఉన్నారు ఇప్పటికీ? ఇంకా అంటే ఇప్పుడు నేను తెలుసు వాళ్ళకి, అంటే నాతో పాటు చాలా మంది ఉద్యమకారులందరికీ నేను తెలుసు. నేను వీడు పలానోడు, వీడు సినిమా ఓడు అని ముందు నుంచే తెలుసు. అట్లా పార్టిసిపేట్ చేసుకుంటూ నాకు ఒకసారి ఆంధ్రజ్యోతిలో వేణుగుడుగుల గారి పోయం వచ్చింది, ఒక ప్రాంతీయ లవ్ స్టోరీ అని చెప్పేసి. అది చదివి నేను ఆయన ఫోన్ చేసిన, అన్న పోయం చాలా బాగుందన్న, చాలా డెప్త్ ఉంది, అంటే బేస్డ్ టు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది రాశాను. అంటే ఇట్లా నేను సో అండ్ సో అన్న అంటే, మీరు అని అంటే నేను సినిమా వాడిని, నేను ఇప్పుడు జయబోలో తెలంగాణకి వర్క్ చేస్తున్నాను, ఇంతకుముందు మదన్ గారి దగ్గర పనిచేశాను, ఆయన దగ్గర పనిచేస్తున్నాను అంటే ఆ అన్నతోటి టచ్. ఆయనతోటి అంటే ఇప్పుడు ఇటు పని చేసుకుంటూ అన్నకు రెగ్యులర్గా, అంటే నాకు వీకెండ్స్ 2 నాకు సేమ్ ఇప్పుడు కార్పొరేట్ లెక్కనే ఉండేది. సాటర్డే సండే నాకు హాలిడేస్ ఉండేవి. అంటే నేను ఈ కంటిన్యూ వర్క్ చేసుకుంటూ ఆ సాటర్డే సండే అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం, సినిమా గురించి తెలుసుకోవడం. మంచి మనకు అంటే అదే నాకేంటిది, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎందుకు ఒక ఏడీని పెట్టుకుంటాడు, అతను వేవ్ లెంత్ బాగుంటేనే నన్ను కలిసి పెట్టుకుంటాడు. అట్లా నేను అప్పటికి కొంచెం మంచి డిస్కషన్స్, అట్ ది సేమ్ టైం కొన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండడము. స్క్రిప్ట్ అంటే సినిమా స్క్రిప్ట్ ఎట్లా రాయాలో తెలియదు కానీ మిగతా విషయాల మీద నేను స్పష్టంగా మాట్లాడేది. అట్లా ఆయన కనెక్ట్ అవ్వడము, ఆయనతో పాటు ట్రావెల్ చేయడము. ఆ 2009 నుంచి 2011 వరకు నేను అదే జీడిమెట్లో వండుకుంటూ పనిచేస్తాను. అంటే మీ ఇద్దరు వేవ్ లెంత్ కలవడం అంటే సినిమా పరంగా కలిసిందా, సాహిత్య పరంగా కలిసిందా, ప్రాంతం పరంగా కలిసిందా, ఎలా? అన్ని కలిసినాయి. ఎందుకంటే సినిమా నేను అన్న సినిమాలు ఎట్లా ఇష్టపడతాను, నేను కూడా అట్లా కొన్ని ఇష్టపడతా. సాహిత్యం అన్న మంచి కథ వచ్చింది అంటే నేను కూడా చదివినాను, అన్న మంచి పోయం వచ్చింది అని నేను కూడా చదివినా. అట్ ది సేమ్ టైం ఇంకా మిగతా విషయాలు, సమాజంలో ఉండే కొన్ని ఉంటాయి కదా థింగ్స్ మీద డిస్కషన్. అంటే అన్నంత మాట్లాడిపోయినా కొన్ని అన్నంత వరకు నేను, అంటే ఆయన కన్వే అయ్యేటట్టు నేను మాట్లాడేటోండి, అన్న ఇట్లున్నది కదా అని చెప్పేసి. అట్లా 2011 వరకు అక్కడ పనిచేసి నాకు ఇక్కడ కుదరదని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ 2011కి మళ్ళీ కృష్ణానగర్కి వచ్చాను. ఈ డబ్బులు సంపాదించుకుని పోయి మళ్ళీ అడ్డ కృష్ణానగర్లో స్టార్ట్ చేశాను. ప్రిపేర్డ్గా ఆయుధం అంటే మామూలుగా డబ్బు ఉంటే మాక్సిమం ఏదైనా అనుకున్నా ఒక ఫీలింగ్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అవును, ధైర్యంతో ముందు అట్లా 2011లో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసినాక 2013లో సినిమా స్టార్ట్ అయింది అన్నతోటి. ఈ 2 ఏళ్ళు గ్యాప్లో ఏం చేశారు మరి ప్రయత్నాలేనా? అది అంటే అన్నతోటి ట్రావెల్. అన్నతో ట్రావెల్ అంటే మరి మీకు ఎక్స్పెండిచర్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళ? అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు ఆయనే ట్రయల్స్లో ఉన్నాడు కదా, నేను అదే చెప్పిన కదా, నేను ఇప్పుడు
ఎవరి మీద డిపెండ్ కావద్దని కొంత డబ్బులు సంపాదించుకుని పోయాను. నేను ఫస్ట్ నుంచి ఫినాన్షియల్ అటు ఇప్పుడు మన ఆదాల శివకుమార్ నవల చదివితే మనకు ఆ బుక్ చదివే కనుక అవును ఇట్లా డబ్బులు నుండి వచ్చే వాళ్ళు ఈజీగా బుట్టలు వేసుకుంటారు, మోసం చేస్తారు, వాళ్ళకి కొంచెం గందరగోళం చేస్తుంటారు. అలాంటి సందర్భాలు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది, మీరు ఇమీడియట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు. అట్లా ఎవరైనా కృష్ణానగర్లో కానీ ఆ సర్కిల్లో, కృష్ణానగర్ అనే నేను అట్లాంటి లేను, ఈ ఫిల్మ్ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని చీట్ చేయడం కానీ అంటే చీట్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే నేను నేను WHO లెక్క ఫీల్ అవుతాను, నన్ను నా ఫ్రెండ్స్ అట్నే ఫీల్ అవుతారు వాళ్ళు. అట్లా నేను జీడిమెట్లలో ఉన్నా, ముందు ఫిలింనగర్లో ఉన్నా, తర్వాత మళ్ళీ కృష్ణనగర్కి వచ్చిన, మళ్ళీ తర్వాత యూసఫ్గూడలో ఉన్నా. కానీ నాకు ఒక 100 మంది రూమ్మేట్స్ ఉంటారు. అంటే నా రూమ్లో ఉండి ఒకరు మెడికల్ ఫీల్డ్ నుంచి, ఇంకొకరు ఏదో ఇంకొక ఫీల్డ్, ఇంకొకరు ఫీల్డ్, ఇంకొకరు సినిమా వాళ్ళే. అట్లా నేను ఏంటిదంటే నాకు అంటే షెల్టర్ లాగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఉండేది ఒక్కొక్కరు 3 నెలలు 4 నెలలు ఉండేది. నాకు ఏంటిదంటే నేను ముందు నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. నేను అంటే ఈ జీడిమెట్ల నుంచి వచ్చినప్పుడు నేను సింగిల్గా ఉండాలని నిర్ణయించుకున్నా. ఓకే, సింగిల్ రూము, సింగిల్గా ఉండాలి, ఎవరైనా వస్తే ఉండని అంటే నాకేం ప్రాబ్లం లేదు. నాకేంటిది, నాకు మెయింటెనెన్స్ పెద్దది నాది. అంటే అప్పుడే నాది ఒక 6-7 వేల మెయింటెనెన్స్ ఉండేది నాది. మంత్లీ రెంటే ఒక 5,000, 3,000 మెయింటెనెన్స్ ఉండేది నాకు. బియ్యం కాకుండా నేను ఊరు నుంచి, నా పొలం నుంచి బియ్యం వచ్చేది. ఓకే, అప్పుడే నేను గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ అప్పుడే కొనిపెట్టుకొని సిస్టమేటిక్గా బతకాలని నేను నిర్ణయించుకున్నాను. ఓకే, అట్లా ఎవరి వాళ్ళకు అంటే నా దగ్గర ఉండేది, వాళ్ళకు ఏదైనా దారి దొరికినప్పుడు వెళ్ళిపోయేది. డన్. ఇప్పుడు మీరు ఆ తర్వాత నాకు తెలిసి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా వర్క్ అనేది వేణువుడుగుల నుంచి స్టార్ట్ అయింది. అవును. సో ఆ వేణువుడుగుల నీతినాథ ఒకే కథ రైటింగ్ సెక్షన్లో మీరు ఉన్నారు అనేది అంటే అన్నే రాసుకున్నాడు, రైటింగ్ నుంచి లేదు కానీ డిస్కషన్ ఎక్కువ. నేను కొన్ని మంచి పాయింట్లు చెప్తాను, అన్న కూడా బాగా నచ్చుతాయి నేను నా పాయింట్లు కూడా. ఓకే, అట్లా మీరు చెప్పిన పాయింట్ ఇన్బిల్డ్ చేసేవాళ్ళ స్క్రిప్ట్లో? చేసేవాడు. అలా ఉన్న సీన్స్ ఏమైనా ఉన్నాయి ఆ సినిమా? అంటే ఉన్నాయి మంచి. అంటే ఇప్పుడు అది నీతినాథ ఒకే కథలా ఈ మనిషి పరిణామ క్రమం ఒకటి ఉంటుంది. ఒకటి అది దేవకట్ట గారు బాగా నచ్చి అందులో రిపబ్లిక్లో కూడా పెట్టుకున్నాడు అతను. ఆ పరిణామ క్రమం అప్పుడు అంటే అన్న ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటుంది కదా అని అంటే టక్కన ఒక సీన్ రాసి అందులో ఇన్ స్పాట్లో పెట్టింది అది. ఓకే, అట్లా ఎంకరేజ్ చేసేవాడు. అంటే ఆ సినిమా మీరు ఏడీగా కూడా చేశారు? ఏడీగానే అది నీతినాథ ఒకే కథ 4 ఏళ్ళు, అది 4 ఏళ్ళు పనిచేసాను నేను. ఓకే, అది ఆయనకు ఫస్ట్ సినిమానే, ఆయన స్ట్రగుల్ ఆయనకే. అట్లా నేను అది చేసుకుంటూ కొన్ని పనులు అంటే ఆయన మీద డిపెండ్ కాకుండా, ఆ సినిమా మీద డిపెండ్ కాకుండా కొన్ని పనులు చేసేది నేను. అట్లాగే మీరు మళ్ళీ ఈ సాగర్ చంద్ర ఆయన దగ్గర కూడా పనిచేశారు. ఇవన్నీ అంటే వేణువుడుగులా సాగర్ చంద్రతో పరిచయం ఎట్లా? అదే ఇప్పుడు నీతినాథ ఒకే కథ ప్రొడక్షన్ హౌస్ సేమ్ శ్రీ విష్ణు గారు, నారా ప్రొడక్షన్స్ అని చెప్పేసి 2 సినిమాలు సిమిలర్గా జరిగేవి. ఓకే, అక్కడ సాగర్ గారు అప్పటికి అప్పట్లో కూడా ఉండేవాడు, అయిపోయిన తర్వాత నీతినాథ ఒకే కథ స్టార్ట్ అయింది. అప్పట్లో కూడా ఉండేవాడు పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు నీతినాథ ఒకే కథ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అట్లా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొన్ని పార్టిసిపేట్ చేసేవాడిని ఈ సినిమా వర్క్ చేసుకుంటూ. పార్టిసిపేట్ చేసి కొంత అంటే అప్పటికి సాగర్ పరిచయం, ఎట్ ది సేమ్ టైం మనం ఫేస్బుక్లో ఉండడము, ఫేస్బుక్లో కొంచెం యాక్టివ్గా ఉండడం, కొంచెం రైటింగ్, సేమ్ ప్రొడక్షన్ హౌస్ అవ్వడము. అట్లా ప్రొడక్షన్ హౌస్లో నేను అంటే ఏ ఐడి రాకుండా నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. 2 సినిమాలకు ఏదో సంబంధించిన ఏదో ఒక పని చేసేవాడిని నేను అక్కడ. అట్లా సాగర్ గారు నాకు అప్పట్లో కూడా ఉండేవాడికి అంటే మంచి పని చేసిన, నేను అతనికి కూడా మంచి పని చేసిన. అప్పట్లో ఉండేవాడికి షూటింగ్ వెళ్ళలేదు, రైటింగ్లో ఏం పార్టిసిపేట్ చేయలేదు, కానీ సినిమా మిగతా పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ప్రమోషన్లో మంచి పని చేశాను అన్నకి. సో ఈ 2 సినిమాలకు సంబంధించి సార్ ఓవరాల్గా వెండితెర మీద ఏదో ఒక మూల ఫస్ట్ మీ పేరు పడ్డ సినిమా ఏంటి? నీతినాథ ఒకే కథనే. దానికి పడింది ఎలా? ఒకే కథనే, ఎలా అసోసియేట్ డైరెక్టర్ పడ్డది. ఓకే, అది అప్పట్లో కూడా ఉండేవాడు పర్లేదు. కానీ అన్న చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు నాకు, అక్షర చాలా హెల్ప్ చేశాడు. అప్పటికే సేమ్ సినిమా మొత్తం అయిపోయింది, పేరేయలేకపోయినా అని చెప్పి చెప్పాడు అన్న. ఓకే, ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు రెగ్యులర్గా. సో ఆ తర్వాత మళ్ళీ భీమల నాయక్ కూడా పనిచేశారు మీరు? భీమల నాయక్కి సేమ్ ఏంటిది రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. అది ఏంటిది యాక్చువల్గా ఒరిజినల్ అయ్యప్ప కోశము అది ట్రైబ్స్ కదా. ఇక్కడ తెలుగు సమాజంలో ఎన్ని ట్రైబ్స్ ఉంటాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ ఏంటి అనే దాని మీద నాకు ఒక వర్క్ లాగా ఇచ్చారు. నాకు వర్క్ లాగా ఒక అసైన్మెంట్ నేను దాన్ని ఫిల్ చేసి ఇచ్చేసాను అన్నకి. ఓకే, అంతవరకు పనిచేసి దానికి క్రెడిట్ కూడా ఇచ్చాడు అన్న. భీమల నాయక్ క్రెడిట్ కూడా ఇచ్చాడు. ఓకే, అందులో ఉంటుంది, రోలింగ్ టైటిల్స్లో ఉంటుంది. సో ఒక రకంగా చెప్తే తక్కువ ఎక్స్పీరియన్స్ మీది, తపన పెద్దది, దీనికోసం మీరు చేసిన జర్నీ చాలా పెద్దది. ఎక్కడ దాన్ని థ్రెడ్ వదలలే మీరు, ఏ పని చేసుకున్నా సరే సినిమా అనే థ్రెడ్ మాత్రం ఎక్కడ వదలలేదు. ఒక 2-3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గాను, లేదా రైటింగ్ టీంలోను సలహాలు సూచనలు ఆ కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. అక్కడ నుంచి డైరెక్ట్ ఒక కథ రాసుకొని డైరెక్టర్ అవ్వాలన్న థాట్ రావాలంటే ఒక ధైర్యం కావాలా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఇప్పుడు నేను నీతినాథ ఒకే కథ తర్వాత నేను ఏ రోజు ఖాళీలో లేను. నీతినాథ ఒకే కథ తర్వాత నేను మల్టిపుల్గా వర్క్ చేశాను. కొన్ని సినిమాలకు ఏడీగా వర్క్ చేశాను, జార్జ్ రెడ్డికి పనిచేశాను, తుపాకిరాముడికి పనిచేశాను. అంటే ఒక్కొక్క షెడ్యూల్ అప్పుడు నాకు వీలున్న బట్టు నా డైరెక్టర్ కూడా అట్నే పిలిచేవాళ్ళు. సార్ నేను వేరే పనులలో ఒక షెడ్యూల్ వరకు వస్తాను సార్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను.
అట్లా ఆ సినిమాలో పనిచేసుకుంటూ అప్పుడే తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చినాక రవీంద్ర భారతి హరికృష్ణ అన్న. అవును, అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మనకి రవీంద్ర భారతి అనగానే పలానా ప్రోగ్రామ్సే జరిగేవి, అవును అక్కడ మృదంగం, శాస్త్రీయ విధ్వంసం ఇలాంటివి నాటకాలు ఇవి జరుగుతూ ఉండేవి. అవును. ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు మామిడి హరికృష్ణ గారి తర్వాత. ఆయన క్రియేట్ చేశారా, మీరు దాన్ని ముందు తీసుకెళ్లారు? థాట్ ఎవరిదైనా? ఆ క్రెడిట్ అంతా సార్దే, మేము ఓన్లీ టూల్స్ మాత్రమే. ఓకే, బట్ట దాన్ని పని చేయాలి కదా టూల్స్. సో సినీ వారం ఈ థాట్ సార్కి వచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళటం వెనక విచిత్రం ఏంటంటే అంత కొత్తలో మీరు కొత్త వాళ్ళు, అది ఏర్పడడం కొత్త. శిక్షలో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ని పట్టుకొచ్చారు, దట్టు తెలంగాణ వాళ్ళని. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంత పెద్ద డైరెక్టర్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? వాళ్ళకి ఏం చెప్తే కన్విన్స్ అయ్యారు? అంటే నేను ఒకటి బాగా నమ్ముతాను, మన పని మంచిదైనప్పుడు అన్ని మనకు సహకారం అందిస్తాయి. మనం నిజాయితీగా పనిచేయాలి, మన పని మంచిదైతే. ఏంది అక్కడ హరికృష్ణ అన్న శనివారం స్టార్ట్ చేయకముందుకు ఆల్రెడీ బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్స్ అని, అవతరణ ఉత్సవాలని, తెలంగాణ ఏర్పడడానికి వచ్చిన అవతరణ ఫిలిం ఉత్సవాలని అంటే కొన్ని చేసేవాళ్ళు. మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఏదో చిన్న నామినీగా, వాలంటీర్గా మాకు ఎంతో కొంత ఎకనామిక్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. అట్లా చేసుకుంటూ కంటిన్యూ ఒక ప్రోగ్రామ్ ఉండాలి, సినిమా కంటిన్యూ ఒక ప్రోగ్రామ్ ఉంటే యంగ్ ఫిలిం మేకర్స్ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాతో పాటు ఇప్పుడు మన సతీష్ ఇక్కడ యాంకర్ ఉన్నాడుగా, సతీష్, హుమైన్ సాంగీరు, బత్తిని వినయ్ కుమారు, నరేందర్ అని చెప్పేసి మా అందరికీ ఆయన కెప్టెన్. ఓకే. ఆ నరేందర్కి మాకు ఇట్లా ఒకటి ప్లాన్ చేద్దాం, ఏమైనా మంచి ఆలోచించండి అని చెప్పేసి అని. అది మరి అన్న శనివారం ఐడియా అంటే ఐడియా ఒకటి, అంటే ఒక సినిమాకి సంబంధించింది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ వేసి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఒక కాడికి తీసుకొచ్చి వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ సినిమాని పరిచయం చేయించుకుంటూ ఐడియాలజీ సినిమా వైపు తీసుకెళ్లాలనేది ఇంటెన్షన్, ఆ ప్రోగ్రామ్ ఇంటెన్షన్. ఓకే. నేటివ్ సినిమాని తీసుకెళ్లాలనేది ఇంటెన్షన్ అక్కడ. అట్లా నరేందర్ కింద మేము అందరం పనిచేసే వాళ్ళము. పేరు అన్న నరేందర్ కలిసి పెట్టేట్టున్నారు. శనివారం అని పెట్టారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ శనివారం నుంచి కొత్త షార్ట్ ఫిలిమ్స్, చిన్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. నేను ఒక వర్క్, సతీష్ ఒక వర్క్, నరేందర్ ఒక వర్క్, అట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక 3 months తర్వాత టాకెట్ శనివారం అని ఒకటి స్టార్ట్ అయింది. టాకెట్ శనివారంలో అంటే ఎవ్రీ 2 సాటర్డేలకు ఒక టాకెట్ శనివారం, అంటే నెలకు 4 శనివారాలలో 2 శనివారాలు టాకెట్ శనివారం, అట్లా నెలకు 2. దాని పర్పస్ ఏంటిదంటే టాకెట్ శనివారంలో సినిమా రంగానికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్లు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఫిలిం లవర్స్ కూడా కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి, ఫిలిం లవర్స్, ఎట్ ది సేమ్ టైం ఫిలిం క్రిటిక్స్, సినిమా మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొచ్చి మాట్లాడిస్తా అని చెప్పేసి అట్లా అది స్టార్ట్ చేసినాం. అట్లా టాకెట్ శనివారం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన సినిమా లవర్స్ని పిలిపించుకొచ్చేసి కొంత చేసినాం. అట్లా తీసుకున్న టైంలో నరేందర్ అన్న కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండేవాళ్ళు. ఓకే. అప్పుడు నేను ఆయన పొజిషన్కి వచ్చాను. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు నేను ఏది చేసినా కొంచెం నాకు అంటే అది కొంచెం నేను ఏదైతే కమర్షియల్ వర్కౌట్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్ ఉంటుంది. అట్లా నేను ఏం చేసినానంటే మై విలేజ్ షో వాళ్ళని తీసుకొచ్చాను నేను. ఓకే. మై విలేజ్ షో మీరు ఎప్పుడు అక్కడనే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటారు కదా, ఒకసారి మీకు ఆడియన్స్కి ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తాను, రండి. ఇట్లా అదే చెప్పిన నేను ఓన్లీ టూల్నే, మామిడి హరికృష్ణ గారు అని మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, రండి అని చెప్పేసి వాళ్ళకి 50K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన వాళ్ళని. ఇప్పుడు వాళ్ళకు 2 million వరకు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళని అప్పుడు తీసుకొచ్చేసి అప్పుడు గంగవని, ఈ రాజు, అనిల్, శ్రీకాంత్ వీళ్ళని తీసుకొచ్చేసేసి అప్పుడు దానికి ఒక అటెన్షన్ వచ్చింది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక అటెన్షన్ ఉంటుంది కదా, అట్లా దాని నుంచి అది చాలా మందికి తెలిసింది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి. అట్లా అప్పుడు ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళు రావడము, అక్కడ ఐడియాలు షేర్ చేసుకోవడము, మీరు వెతుక్కున్నారు, ఆ తర్వాత వాళ్ళే అడుగుతుంటారు, వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ఇక ఎక్కువ బ్లాస్ట్ అయింది ఎప్పుడు అని అంటే, నేను అంటే మనకు ఎప్పుడు కానీ ఉన్న పరిధిలో ఎవరైనా ఒకరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ నాకు బాగా హెల్ప్ అయింది. ఏంటంటే చైతన్య పింగళక్క నాకు అప్పటికి పరిచయం, లిరిక్ రైటర్, ఫేస్బుక్లో అక్కడిక్కడ చూసేవాడిని. నేను అక్కను అప్రోచ్ అయినాను ఎప్పుడు ఫిదా సినిమా, అక్క మీరు లిరిక్ రైటర్ కాదు, మీరు రండి, కొంచెం మీరు మాట్లాడండి, మాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఆమెను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అప్పుడు తెలంగాణ గురించి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆ భాష వాడడానికి నేను చాలా నేర్చుకున్నాను, మంచి అనిపించింది అని చెప్పేసి అన్నాను. అట్లా అంటే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా, పిల్లలు నేర్పొచ్చు కదా అని చెప్పేసి అక్కడ అడిగితే మనకేంటిది ఏదో చిన్న మంచినీళ్ళు దొరుకుతాను, అక్కడ పోయి బిర్యానీ దొరికినట్టు అయింది అక్కడ. నేనెందుకు శేఖర్ కమల్ని పిలుస్తానన్నది. అట్లా శేఖర్ గారు రావడము అది ఇక హ్యూజ్ రెస్పాన్స్. ఎక్కడి నుంచో శేఖర్ కమల తర్వాత తరుణ్ భాస్కర్, తర్వాత మన సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ అప్పుడు అర్జున్ రెడ్డి, ప్రవీణ్ సత్తరు, హరిశంకర్ రాలేదు, మళ్ళీ వంశీపైడి పిల్ల వచ్చిండు, ఎల్ శ్రీనాథ్, నరసింహరావు గారు, శంకర్ గారు, కుబుసం సినిమా డైరెక్టర్. అట్లా వీళ్ళు వచ్చి వీళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఓకే. మనకు అంటే అక్కడ నా ఇంటెన్షన్ ఎట్లుండానంటే, అంటే ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి,
ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, ఏంటిది మిగతా అన్నీ ఉన్నాయి. ఓన్లీ మనకేంటిది ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఎవరో ఒకరి దగ్గర ఎక్విప్మెంట్ కూడా వచ్చేది. అంటే వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీయాలని అనుకుంటాం. కానీ మనకి ఏంటిదంటే ఒక ఇమేజ్ ఎట్ ది సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఈగోస్ వస్తూ ఉంటాయి, చిన్న డిస్టర్బెన్స్ షేరింగ్లో, చిన్న సక్సెస్ షేరింగ్లో అంటే మనకేంటిది ఇప్పుడు అంటే నేను తిరుగుతున్నాను కదా, కొంచెం నాకు అంటే ఇప్పుడు అక్షర్ కుమార్ అంటే ఎవరైనా వచ్చినా ఆటోమేటిక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈగో క్లాషెస్. మేము కూడా పని చేస్తున్నాం కదా, ఆ పేరు ఒకటే వినిపించడం అని అట్లా అన్న తర్వాత చిన్న డిస్టర్బెన్స్ అయింది. నేను ఎక్కడైనా నేను ఏం పని చేసినా కానీ నాకు ఏ డిస్టర్బెన్స్ అయినా కానీ నేను అక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తాను. నా ఘర్షణ వాతావరణం, నా ఇంటెన్షన్ అంతా ఏంటిది సినిమా తీయాలి. నేను గోదావరి నుంచి వెళ్ళి డైరెక్టర్ అనేది సినిమా తీయాలని ఇంటెన్షన్ ఉంది. అట్లా మళ్ళీ నేను శనివారంకి నేను అంటే అప్పటి వరకు నేను చేసి నా వంతుకు నేను చేసి బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాలకు పనిచేసాను. నేను అప్పటి నుంచి శనివారం ఆగిపోయింది కదా? నడుస్తుంది, ఇప్పటికి కూడా నడుస్తుంది. మొన్న ఆగిపోయింది, కంటిన్యూ నడిచేది. మనకు ఏంటిదంటే ఓ వ్యవస్థ కదా, వ్యవస్థలో మనకు కంటిన్యూ రన్ చేసేది. మధ్యలో కూడా నేను పార్టిసిపేట్ చేసేది, వెళ్ళకుండా ఉండకపోయేది. కానీ అంటే స్టేజ్ మీదకి వెళ్ళకపోయేది, ఓన్లీ బ్యాక్ అండ్ వర్క్. మీతో హరికృష్ణ గారు మాట్లాడలేదా ఎందుకు వెళ్ళిపోతున్నావు ఉండు అని? అక్కడ నేను ఏమంటున్నానంటే నేను అన్న కూడా చెప్పలే, అన్న ఇట్లా జరిగింది నాకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన మస్తు పనులు చేస్తున్నాడు, చాలా పనులు, చాలా మంది కళాకారులకు అవకాశం ఇస్తున్నాడు. అన్ని అంత ఉద్యమం లేక పనిచేసిన దగ్గర పోయి అన్న నాకు ప్రాబ్లం అయిందన్న అని చెప్పేసి నేను ఎందుకు బాధ పెట్టాలి. ఎట్ ది సేమ్ టైం నాకేంటిది ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసినా ఆడి వరకు అనుకున్నా, శనివారం చేసిన నాకు మెయిన్ స్ట్రీమ్ పరిచయం అయ్యారు చాలా మంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ పోయినా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి దగ్గరికి నెల రోజులు తిరిగినా కానీ నా ఇంటెన్షన్ నచ్చాడు. నేను నెల రోజులు తిరిగిన ఆయన తీసుకురావడానికి, నెల రోజులు తిరిగిన. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ నెల రోజులు ఎందుకు తెప్పించుకున్నారు అంటే అప్పుడు బిజీ. అర్జున్ రెడ్డి అంతా హ్యూజ్ సక్సెస్ వచ్చింది కదా, రోజు పోయి అన్న సార్ రండి, రాజుతోట మా కెమెరామెన్, నీది నాది ఒకే కదా కెమెరామెన్, దానికి కెమెరామెన్, అట్లా రండి అని చెప్పేసి అంటే అప్పటికి ఆయనకి టైం లేకుండే. ఒకరోజు వీలు చూసుకొని వచ్చిండు. టైం లేకపోవడం మీరు స్కిప్ చేస్తున్నారా? లేదు అంటే అందులో మనం ఎందుకన్నా మనకు అట్లా. ఇప్పటికీ నేను విషయం ఏంటంటే మొన్న నా ట్రైలర్ పంపించినప్పుడు కూడా బాగుంది బ్రదర్ అని అన్నాడు. ఎట్ ది సేమ్ టైం నేను ఇంకేమైనా సాంగ్ ఇట్లా లాంచ్ చేస్తావన్నా అని చెప్పేసి అంటే లేదు నేను తిరుపతి వెళ్తున్నా అని చెప్పేసి తప్పకుండా నేను ఏదో ఒకటి ఏదన్నా ఒకటి చేయగలుగుతానన్నాడు. నేనేమంటున్నానంటే నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, కానీ అడుగుతా. ఇప్పుడు అడగడంలో తప్పులేదు కదా, అడుగుంటే బాగుండేది కదా వెనకాడుకుంటే నేను అడుగుతాను. అక్కడ నుంచి ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను. అది ఎవరి దగ్గరైనా కానీ, ఇప్పుడు వేణన్న దగ్గర కావచ్చు, హరికృష్ణ దగ్గర కావచ్చు, మా అమ్మ దగ్గర కావచ్చు, మీ దగ్గర కూడా కావచ్చు. నేను అట్లా అడగడంలో తప్పులేదు కదా. వస్తే మనకేంటిది, వస్తే హెల్ప్ అవుతుంది. నేనేం అడుగుతలేను, ఆస్తి అడుగుతలేను, సినిమాకి సంబంధించిందే. నా ఇంటెన్షన్ కూడా అదే కదా, సినిమాకి సంబంధించింది అడుగుతాను. ఎట్ ది సేమ్ అక్కడ శనివారం కూడా వచ్చేది, మీరు రండి సార్, 4 ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, ఒక 4 మాటలు వాళ్ళకి ఇన్స్పైర్ అవుతాయి సార్ అని చెప్పేసి అట్లా. సందీప్ రెడ్డి వంగాని నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అది. శ్రీనాథ్ అన్న నచ్చినప్పుడు ఆయన చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన కుబుసం టైంలో ఆయన చెప్పిన ఇన్స్టెన్స్, ఎన్ శంకర్ తెలంగాణ, ఆయన ఏంటిది ఆ మంచి సినిమాలు, ఆ సినిమాలు చేసేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్. నరసింహరావు సారు ఏంటి అంటే మనకు వేరే అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆయన తయారు గొప్పది కానీ ఆయన ఆస్తులు అమ్మి తెలంగాణ సినిమాలు తీసిండు. అంటే వెండి తెర మీద తెలంగాణ డైలాగ్ వినపడింది అంటే ఫస్ట్ ఆయనదే. అట్లా మనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క అంటే ఏంటిది తెలంగాణ సినిమా కోసం వాళ్ళ యొక్క పాత్ర చాలా పెద్దది. మనకు వేరే దాని మీద మనకు అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళు చేసిన మనకు ఇప్పుడు ఏంటిది వాళ్ళ వర్కే ఇంపార్టెంట్. మనకు వేరే విషయాల మీద మనకు అనవసరం. అది దాన్ని మనం ఖచ్చితంగా చచ్చిపోయేదాకా గౌరవించాలి ఆ పనులను. నిజంగా సినీవారం అనేది చాలా మంది బడింగ్ డైరెక్టర్స్ కి చాలా చాలా పెద్దగా వచ్చింది. డిఫరెంట్ థాట్ ప్రాసెస్ మార్చింది. కొన్ని వచ్చినాయి. కొంతమంది అంటే మేము అక్కడ పనిచేసే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు. మేము అక్కడ అంటే ఆ సినివారం పనిచేసే వాళ్ళ నేను ఫస్ట్ అవుతున్నాను డైరెక్టర్ని. అంటే నరేంద్ర స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు ఈ ఒక సినిమా మెటీరియల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, వేరే కారణాలు. సో ద కమింగ్ టు ది షరతులు వర్తిస్తాయి. ఈ ప్రాజెక్టు, ఈ కథ అంటే మామూలుగా మనం ఫస్ట్ టైం ఒక కథ రాసుకుంటున్నాం, ప్రొడ్యూసర్ మనం చెప్పగానే మనకు ప్రొడ్యూసర్ దొరికాడంటే అతను మెప్పించే కథ చెప్తాం. ఏ ప్రొడ్యూసర్ అయినా మనకు సేఫ్గా కమర్షియల్ జోన్లో ఉంటే బాగుంటుంది. అంటే మనకు కొంచెం మంచి పాటలు, ఫైట్లు, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ జానర్ అనేది తీసుకుంటాం. బట్ మీరు డిఫరెంట్గా వెళ్ళారు, కమర్షియల్ సినిమానే కానీ ఒక బలమైన కథ చెప్తూ వెళ్తున్నారు. మన కమర్షియల్ సినిమాల్లో అనగానే మనకి రెగ్యులర్గా అదే తప్పుడు ఒపీనియన్. అది యాక్చువల్గా నేను ఎంటర్టైన్ చేస్తే కమర్షియల్ సినిమానే. మనం అదే అనుకున్నాం, ఎంగేజ్ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం కమర్షియల్ సినిమానే. సో అయినప్పటికీ కూడా ఇప్పుడున్న డిఫరెంట్ ట్రెండ్ ఉంది, ఆడియన్స్ టేస్ట్లు కొంచెం మారాయి. ఇలాంటి కథతో అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇలాంటి కథ అంటే అప్రోచ్ అవ్వడం లేదు. నేను మన ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు కథ వర్క్షాప్లో విన్నది కావచ్చు, సినిమాలలో కూడా విన్నది కావచ్చు. ఏంటంటే మనం ఏం చేస్తాము, మనకు తెలిసింది మనకు వచ్చిందే రాయాలి. మనకు తెలిసింది మనకు వచ్చిందే రాయాలి. అట్లా నా చుట్టూ ఉన్న మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారు, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఎట్ ది సేమ్ టైం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, డబ్బు కోసం మనుషులు ఎందుకు
ఇట్లాంటి ఆరాటాలు పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం మన చుట్టే హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎందుకు అనవసరమైన వేరే వేరే థింగ్స్. డబ్బు కోసం కాదు కానీ ఈజీ మనీ కోసం. అదే ఇప్పుడు ఏదైనా కానీ మనకు అది ఇంటెన్షన్ అయితే అదే కదా, అది ఈజీ మనీ కోసము. ఈ బ్యాక్ డ్రాప్లో కథ ఎందుకు రాయొద్దని చెప్పేసి నేను ఏదైనా కానీ నేను ఫస్ట్ నుంచి కమర్షియల్ ఆలోచిస్తాను. అంటే మనం ఏ కథ చెప్పినా కమర్షియాలిటీ ఉండాలి. నా దృష్టిలో కమర్షియల్ అంటే ఏంటంటే 2 గంటలు ప్రేక్షకుని ఎట్లా ఎంజాయ్ చేసినా అది కమర్షియల్ అని ఫీల్ అవుతుంది. నేను ఈ రోజుల్లోనూ కూడా కమర్షియల్ సినిమా అన్నా నేను. అది సింగరేణి శ్రీనివాస్ గారు అదే చెప్పారు, ప్రేక్షకులకు ఎంగేజ్ చేసేది ఏదైనా కమర్షియల్ సినిమానే. అంతే, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసిందంటే నీకు అది ఏదైనా కానీ అది కమర్షియల్ సినిమానే. అట్లా నేను ఒక మంచి టైటిల్ అనుకుని షరతులు వర్తిస్తాయి, మంచి క్యారెక్టర్లకు ఒక మంచి పేరు పెట్టుకొని నాకు తెలిసిన కథలను జరుగుతున్న కథలను చుట్టూ చేసుకొని రాసుకొని పెట్టుకున్న తర్వాత ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, దీంతోపాటు ఇంకొక 2-3 కథలు కూడా రాసి పెట్టుకున్నాను. ఓకే, ఈ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఇద్దరు కూడా చెప్పాను నేను ఫస్ట్ సురేష్ బాబు మన స్పిరిట్ మీడియాలో చెప్పాను ఈ కథ రాన దాంట్లో. అందులో ఒక 60 స్క్రిప్ట్లు వస్తే 4 సెలెక్ట్ అయినాయి, 4 నాది ఒకటి. ఈ షరతులు వర్తిస్తాయి. ఓకే, మరి అక్కడ ఎందుకు మెటీరియల్ అవ్వలేదు? అదే అంటే అక్కడ మనకేంటిది వాళ్ళ ఒక ప్రాసెస్, కోవిడ్ తర్వాత వచ్చే మనకేంటిది కోవిడ్ తర్వాత కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసేసుకుని ఫస్ట్ వేరే చేద్దామని చెప్పేసి మన లైన్లో పెట్టుకున్నారు. అట్లా నేను వేనన్న ద్వారా ఇంకొక ఇద్దరికి చెప్పాను. ఎట్ ది సేమ్ టైం అందరికీ నచ్చింది చేద్దామని అంటున్నారు కానీ ప్రాసెస్. అప్పుడు మళ్ళీ నాకేంటిది ఇప్పుడు మాకు శనివారంకి ఎట్లా హెల్ప్ చేసిండో హరికృష్ణ అన్న ఈ ప్రొడ్యూసర్ మన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు శనివారం ఫాలో అయ్యేది వాళ్ళు. మీకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు హరికృష్ణ అన్న పేరు చెప్పడము, ఆయన హెల్ప్ని ఎక్కువగా కొనియాడము చేస్తుంటారు. మీ ఇద్దరు బాండింగ్ ఎట్లా ఫామ్ అయింది అన్న? ఇప్పుడు నాకు అదే నేను ఫస్ట్ నుంచి పేపర్లు చదవాలి కదా, ఈ వెన్నెల సమీక్షలో హరికృష్ణ ఆర్టికల్స్ చదివేది నేను. ఆయన రివ్యూ రైటర్ అక్కడ, చాలా ఫేమస్. నాకు ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అని కూడా తెలియదు. ఓకే, అట్లా రెగ్యులర్గా అన్నతో టచ్లో ఉండేది. ఆయన కొన్ని ఆర్టికల్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అని అప్పుడు తెలిసింది నాకు. రవీంద్ర భారత్కి వచ్చినా అప్పుడు తెలిసింది. అక్కడికి వెళ్ళినాక ఎట్ ది సేమ్ టైం సినిమా ఆయనకేంటిది, సినిమాకి ఎవరేం చెప్పినా నేను చేయాలనే ఇంటెన్షన్ ఆయనకు ఉన్నది. ఆయన పరిధిలో ఆయన బాగా చేసిండు. ఆటోమేటిక్గా మనకి విషయం ఏంటిది, ఇప్పుడు మన ఇంటెన్షన్ అంతా సినిమాకి మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన దగ్గరికి వెళ్తాం కదా. అట్లా నాతో పాటు చాలా మంది వచ్చారు. కాకపోతే నేను అదే చెప్తాను కదా, నేను మానవ సంబంధం చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఎవరిని అంటే ప్రతి మనిషికి ఇప్పుడు మన ఇద్దరికైనా కొన్ని కొలమానాలు ఉంటాయి, అది దాటకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ సిన్సియర్గా పనిచేసుకోవడము. ఇప్పుడు మన నర్సింగ్ చూసారు కదా, ఎక్కడైనా కానీ నేను నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నా ఏదైనా ఒకవేళ మనకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి, మళ్ళీ దండం పెట్టి సపరేట్గా పక్కగా జరిగిపోతుంది. అట్లా నాకు అన్న. సో ఇప్పుడు హరికృష్ణ గారి ద్వారా మీకు ప్రొడ్యూసర్స్ వచ్చారు. హరికృష్ణ ద్వారా వాళ్ళు వింటున్నారు కథలు. ఓకే, నాతో పాటు ఇంకొక 4 కూడా పంపించారు శనివారం బ్యాచ్లో. ఓకే, వాళ్ళ ఇండివిజువల్ కూడా 10-15-20 స్క్రిప్ట్లు దాకా విన్నారు. ఓకే, మనది సెలెక్ట్ చేశారు. అంటే మీరు ఇదే కథ పంపించారా వాళ్ళకి? ఇదే కదా షరతులు వర్తిస్తాయి, బౌండ్ స్క్రిప్ట్. ఓకే, నేను ప్రతిని మొత్తం కంప్లీట్గా నేను సినిమా డైలాగ్ వెర్షన్తో సహా, మేకింగ్ వెర్షన్తో సహా, మ్యూజిక్ వెర్షన్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని నేను ఒక పిచ్చిరెక్కలకి పంపించాను వాళ్ళకి. ఓకే, నరేషన్ విన్నారు, కథ నచ్చింది, ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. ఇమీడియట్గా స్టార్ట్ చేశాను నేను. అట్లా సో ఇక్కడ మామూలుగా మనకి కొత్త డైరెక్టర్ అనగానే రకరకాల బర్డెన్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, చాలామందిని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దీని దానికే పెద్దగా మనం ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యి ప్రొడక్షన్ కూడా మీరే తీసుకున్నారు. అవును, 2 పడవల మీద కాళ్ళు వేయడమా లేకపోతే దీని అతి విశ్వాసమా? అంటే అతి విశ్వాసం అని కాదు సార్, వాళ్ళు యూఎస్లో ఉంటారు ప్రొడ్యూసర్స్. ఇక్కడ వాళ్ళకేంటిది మనకు అంటే ఇప్పుడు వేరేటోళ్ళు వస్తే వాళ్ళు ఒకటి అన, లేకపోతే నీకు ఒకటి అనిపించా, నీ జీవితం ఇది, నీ జీవితం, నీకు ఒక అవకాశం ఇచ్చినాము, మేము దీంతో పాటు ఇంకా మంచి ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఫస్ట్ మనకేంటిది, ఇప్పుడు మీరు ఈ సినిమా తీస్తే నేను ఇంకో 4 సినిమాలు తీసే నాకు ఒక మంచి అవకాశం రావాలని చెప్పేసి వాళ్ళు ప్రొడక్షన్ కూడా నువ్వే చూసుకో, నీకేమైనా అవసరం ఉంటే మేము చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు నాకు. అప్పుడు నాకేంటిది, ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ లేరానంటే ఇంకొక వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి వచ్చి అది ఒకటి చేయడము, ఇది ఒకటి చేయడము, ఎట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళకి క్లాష్ కావడము. అంటే మీకు కూడా అనిపించలేదా ఇప్పుడు నేను డైరెక్షన్ కదా కరెక్ట్గా ఉండాలి, దీంట్లో ఈ కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఇక్కడ ఉండాలి, మళ్ళీ నాకు బర్డెన్ అవుద్దని ఎప్పుడు అనుకోలేదు మీరు? ప్రొడక్షన్ నేను నా లక్ ఏంటిదనంటే నేను నీది నాది ఒకే కథకు చాలా వర్క్ చేశాను. ప్రొడక్షన్ కూడా నేను చాలా వరకు అంటే నేను ఏడీ కంటే ఎక్కువ వర్కులు అందులోనే చేశాను ప్రొడక్షన్. వాళ్ళు అది చాలా తక్కువ కాస్ట్లో చేయడంలో నా పాత్ర కూడా ఉన్నది. అది వేనన్న కూడా చాలాసార్లు చెప్పిండు, విష్ణు గారు కూడా చాలాసార్లు చెప్పిండు. సరే, అప్పుడంటే మీరు అవసరం కొద్దీ చేశారు, ఇప్పుడు మీకు మీ ఆల్మోస్ట్ మీ టార్గెట్ దాటారు, మీ టార్గెట్ రీచ్ అవుతున్నారు. ఆ టైంలో ప్రొడక్షన్ పెట్టుకోవడం అనేది అంటే ఇతరత్ర మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాను కానీ అలా దెబ్బతీసిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయి? అంటే ప్రొడక్షన్ పెట్టుకోవడం అంటే అదే ఉంటాయి అన్న. ఎందుకనంటే ఇప్పుడు నేను దీనికి అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఏంటిదనంటే అన్న, ఇప్పుడు సినిమా అనేది డబ్బు ఉన్న చోట ఆటోమేటిక్గా దోపిడి కూడా ఉంటుంది అన్న. ఎట్ ది సేమ్ టైం యూగో కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ డబ్బుతో పాటు నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నా. సినిమా అంటే మనకేంటిది
ఒక అచీవ్మెంట్ కదా, అవునవును. ఒక ఇమేజ్ వస్తుంది అని చెప్పేసి అవి కామన్గా జరుగుతూ ఉంటాయి. నేను దీనికి నేను ఒకటే ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను అప్పుడు నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ముందుగా తెలుసు. ఎందుకంటే నేను రంగుల వల్ల నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను ముందు నుంచి నేను రంగుల వల్ల నా టీం కూడా ఇచ్చినాను, ఇది చదవండి, మీకు అది చదివినాక కూడా నాకు ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, అంటే ఇంకెక్కువ ఎదురైనాయి. అట్లా నేను దానికి ఒకటే ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ఇండియా మీద దాడి చేస్తుంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి సంపద ఎక్కువ కాబట్టి. అవును. ఇండియా మార్కెట్ తెలుగు రాష్ట్రాల మీద దాడి చేస్తుంటుంది, ఇక్కడ సహజ వనరులు అంటే ఇక్కడ సహజ వనరులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. తెలుగులో తెలంగాణ మీద ఎక్కువ దాడి జరుగుతుంటుంది, తెలంగాణలో సింగరేణి మీద ఎక్కువ దాడి జరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు నాకు ఇండియా, తెలుగు, తెలంగాణ, సింగరేణి, మళ్ళీ నేనేంటిది ఒక సామాన్యుని కథ చేసిన, నేను ఒక సామాన్యుని. సింపుల్ లాజిక్ కదన్నా అది. నేను ఎప్పుడు కానీ నాకు అంటే నేను అదే అనుకున్నా కదా, మనుషులు మీరు మారండ్రా అని నాకు అరవాలనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఉండాలి కదా. నేనేం చెప్తాను అంటే, ఇది కొంచెం మీకు ఎక్కువ అనిపించచ్చు, కానీ ఒకటి నిజాయితీగా ఏం చెప్తానంటే, ఒక మంచి సినిమాకి పనిచేస్తే అచ్చెక్కి వేరన్నా. నేను నీది నాది ఒక కథ చేసినప్పటి నుంచి వెళ్ళి నేను ఈ షరతులు వర్తిస్తాయి సినిమా డైరెక్షన్ అంటే, నేను ఆఫీస్ తీసి డైరెక్షన్ చేసే వరకు కూడా నేను ఏ రోజు ఖాళీ లేను. కోవిడ్ టైంలో కూడా నేను పనిచేశాను. నేను కోవిడ్ టైంలో 200 రూపాయలు కూడా నేను ఏడీగా వర్క్ చేశాను. నేను ఒక ఫ్రెండ్ నాకు షార్ట్ ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్, నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి అంటే 5 రోజులు పోయాను. నాకు కోవిడ్ టైంలో 1000 రూపాయలు సంపాదన అంటే ఎంత బాగుంటుంది అన్నది. అట్లా నాకు పని కావాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఆ సినిమా క్రియేట్ చేస్తుంది అన్న, ఇది ప్రొడక్షన్ కూడా నువ్వే చేయాలని రాసున్నదిరా అని చెప్పేసి సినిమా క్రియేట్ చేసింది. ఆటోమేటిక్గా నాకు ఏంటిది, ఇప్పుడు ఇది నా లైఫ్ కాబట్టి ఖచ్చితంగా నాకు వచ్చినప్పుడు నేను దీన్ని ఎందుకు ఇప్పుడు వేరే అంటే నాకు ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో నేనే ఫేస్ చేస్తే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ అంతిమంగా నేను దాన్ని నిలబెట్టుకుంటాను నమ్మకం ఉండేది. ఆ విధంగా ప్రయత్నం చేశాను. ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ నిలబడి ఈరోజు గెలిచానన్న. గెలిచి నేను అదే అంటున్నాను కదా, నేను మంచి సినిమా తీయాలనుకున్నాను, తీశారు. మీరు ఇంతకుముందు డైరెక్టర్ ఉండక ముందు వేరే డైరెక్టర్ దగ్గర కొన్ని కథల్లోనూ స్క్రిప్ట్లోనూ మీదైనా ఒక సలహాలు సూచనలు చేశారు. ఈ సినిమా కథ ఇప్పుడు మీ చేతులు వర్తిస్తాయి, పూర్తిగా మీరు రాసుకున్న కథైనా, దీంట్లో ఇంకెవరైనా హస్తం, డైలాగ్స్ కానీ సన్నివేశాలు కానీ ఎవరైనా చేసినవని ఏమన్నా? అదే అంటే నేను మనకు ఇప్పుడు మామూలుగా బేసిక్గా కొత్త డైరెక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటారు. నేనేంటిదంటే నేను ప్రతి దశలో ఈ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాను. ఎందుకనంటే నేను రాసుకుంటాను, నాకు కొన్ని ఐడియాలు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం నాకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ నేను అక్కడి నుంచి వెళ్ళి అంటే సినిమా విషయంలో నేను ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండి, నేను రాసిన తర్వాత నేను మాండలింగ్ కరెక్టే ఉందా, ఇంకొన్ని మంచి డైలాగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దింటి అన్న పిలిచాను. అన్న మీరు డైలాగ్ ఒక వెర్షన్ రాయండి అన్నానంటే, పెద్దింటి అశోక్ కుమార్ ఆయన ఒక 4-5 డైలాగులు మంచిగా రాశాడు. నేను ఆయనకి క్రెడిట్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, ప్రొడక్షన్ ఇవన్నీ వేసుకున్నా నాకు అదే పేరు వస్తుంది, డైరెక్షన్ చేసినా కూడా అదే పేరు వస్తుంది. మనకు అదే వ్యామోహాలు అట్లాంటివి ఏం లేవు. అట్లా ఆయనతో డైలాగ్ రాపిచ్చేసేసి ఇంకొకటి ఇమ్మాన్యుల్ అని ఒక పిల్లాడు ఒకటి యూట్యూబ్లో రన్ చేస్తూ ఉంటాను. ఓకే. వాడితోటి కూర్చొని కొంచెం నేను ఎక్కువ రైటింగ్ కంటే ఎక్కువ నరేషన్ ఎక్కువ ఉంటుంది నాది. డైలాగ్ టు డైలాగ్ నేను కంప్లీట్గా చెప్తూ ఉంటాను. వాడిని మీరు వెర్షన్ రాయండి అంటే వాడి స్టైల్ ఏదో రాశాడు. యూట్యూబ్ వరకే మనం చేసేది సినిమా రా బాబు, కొంచెం బాగుండాలని చెప్పేసి వానితోటి ఒక వెర్షన్ రాపించుకొని, అంటే నేను చెప్పిందే వాడి ఫేర్ చేసి మళ్ళీ పెద్దింటన్నతోటి ఒక డైలాగ్ వెర్షన్ రాపించుకొని అంతిమంగా ఫైనల్ నేను తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సల్టెంట్కి వెళ్ళాను. మహర్షి గారు, సిద్ధార్థ గారు, అన్న స్క్రిప్ట్ చదవండి వాళ్ళకి ఇచ్చి నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా పంపించాను. అంటే మంచి సినిమాని స్క్రిప్ట్లో ఎనలైజ్ చేసే వాళ్ళు ఒక 4 ఉన్నారు. మన పూడి రాజిరెడ్డి, పసునూరు రవీందర్, ఎట్ ది సేమ్ టైం ఇంకొక మంచి ఫ్రెండ్, ఆయనకు పంపించాను. అందరు యునానిమస్గా బాగుంది, కొంచెం జాగ్రత్త చేసుకో అని చెప్పేసి అని అన్నారు. కరెక్షన్స్ చెప్పారు, వాటిని ఫుల్ఫిల్ చేసుకున్నాము. స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాను. అందుకని ఆ కాన్ఫిడెంట్ ప్రొడక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే స్క్రిప్ట్ ఓన్లీ చేంజ్ అయితే 40 డైలాగులు చేంజ్ అవుతాయి, కానీ మిగతాది నేను అనుకున్నది తీస్తాను నమ్మకం కొద్దీ నేను ప్రొడక్షన్ తీసుకునే ప్రయత్నం చేశాను. అంటే కరెక్షన్స్ అన్నారు కదా, పెద్ద కరెక్షన్స్ చిన్నే మనకు ఏంటిదంటే రాసినాము. అంటే ఇప్పుడు మీకు నేను చెప్తా, చాలా గమ్మత్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సెకండ్ హాఫ్లో హీరో అంత రెవల్యూషన్ అవుతాడు, ముందేదని ఉండాలి కదా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రాసినాం. సినిమా చూసినాక ఇది వేస్ట్, ఇది అడ్డొస్తుంది కథ గంట తీసేసిన నేను. అంటే సినిమా తీసిన తర్వాత కూడా దాని మళ్ళీ కరెక్షన్ చూసుకొని బెస్ట్ అవుట్పుట్ రావాలి మనకు. అంతిమంగా ఇప్పుడు నేను 2 hours 20 minutes కదా, ఇక గంట సినిమా ఉన్నది. సో ఇప్పుడు సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆబ్వియస్గా కొత్త ఏ డైరెక్టర్ అయినా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ మీ ప్రాబ్లమ్స్ విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ప్రధానంగా 4 స్తంభాలు అనుకుంటే, మూల స్తంభాలు అనుకుంటే డైరెక్టరు, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్, దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్. మీరు తప్ప మిగతా 3 విషయాల్లోనూ 2 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళతో మీకు పొసగలేదా, లేకపోతే మీ స్టైల్ వాళ్ళకి నచ్చలేదా, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఈగో క్లాసెసా, బడ్జెట్ క్లాసెసా, అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ చూద్దాం.
బీజీ డైరెక్టర్ నాకు తెలిసి ఆయనకి ఫస్ట్ సినిమా మీరే ఇప్పించారని కూడా నాకు కొంత ఐడియా నేనేమి సినిమాటోగ్రాఫర్ కావచ్చు. ఆ సినిమా నేను ఎవరికి ఇప్పలేదు, ఆల్రెడీ వాళ్ళు టెక్నీషియన్లు. సరే వాళ్ళు ఒక మాట సాయమైనా చేస్తుంటారు అవును. బట్ వాళ్ళందరూ మీకు ముందు తెలిసిన వాళ్ళే, అవును, ముగ్గురు ముందు తెలిసిన వాళ్ళే. మీ ఐడియాలజీ పూర్తిగా తెలిసి ఉండకపోయినా మీకు మనుషులుగా తెలుసు, వర్క్ స్టైల్ అవన్నీ తెలిసి ఉంటుంది. అవును. అలాంటి వాళ్ళతో మీకు ఎందుకు ఎక్కడ వైరం వచ్చింది? వైరం అని కాదన్న, నాకు ఏంటిదంటే ఇప్పుడు మనకి సినిమా అంటే స్వభావాలతో చేసే పని. అవును. నేను ఒకటి పాయింట్ అనుకున్నాను, నా స్వభావం ఎట్లా ఉంది, ఇట్లా పోదామని చెప్పేసి అని అన్నాడు. అన్నప్పుడు మనకి ఏంటిది ఫస్ట్ సినిమాటోగ్రాఫర్. నేను మంచి సినిమాటోగ్రాఫర్లు అడిగాను. నేనంటే ఇప్పుడు నేను ఎవరైతే కానీ ఇప్పుడు నేను బాగా వర్క్ చేస్తాను, ప్రతిదీ ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకున్నాను. నేను సినిమాటోగ్రాఫర్ కూడా 1, 2, 3, 4, 5 అని పెట్టుకున్నాను. అదే సినిమా నిర్ణయం తీసుకుంటుంది అన్న. ఇప్పుడు ఈ ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ ఊరికే రెగ్యులర్గా వచ్చేది, అన్న నాకు నేను చేస్తాను, నాకు అప్పుడు అంటే నాకు ముందు ప్రీవియస్ వర్క్ ఒకటి ఆ సినిమా పెద్దగా అనిపించలేదు, కానీ ఒక చిన్న దెబ్బ తిన్నాడు కదా, ఫైర్తో చేస్తారు కావచ్చు అనుకొని మళ్ళీ రెగ్యులర్ నాకు ఆఫీస్కి వచ్చేది. పేరేంటి? ఇక వద్దులే అన్న పేరు, అదంతా ఇక మన టైటిల్స్ కూడా వేయలేదా? అంటే అది వద్దు, టైటిల్స్ ఏం వేసాను అది కూడా వద్దు, ఎందుకంటే నాకు కాంట్రవర్సీ వద్దు, ఎందుకంటే నేను ఏం చేసిన అనేది నాకు తెలుసు. అంటే ఇక్కడ ఒకటన్నా, ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ఒక డైరెక్టర్ తప్పు చేస్తాడని పక్కన ఎవరు ఆర్టిస్ట్ వచ్చి చెప్తే, పోనీ బ్రదర్ వాడు పోతే ఈ ఒక సినిమాతో పోతాడు, లేదా తర్వాత మిగతా నిర్మాతలంతా మునుగుతారు అన్నాడంట. అలాగే మీరు ఆయన పేరు చెప్తే ఫర్దర్గా ఇంకొక మేకర్ ఇబ్బంది పడ్డాడు కదా మీకు. అంటే ఇప్పుడు అది మనకు విషయం ఏంటంటే అండర్ కరెంట్ ఉంది. అంటే ఇప్పుడు నాతో పాటు ఆయన చేసిన సినిమాలో కూడా అట్నే ఇదే సేమ్ నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే, నాకు అంటే ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో తెలిసిపోతారు ఈజీగా. అదే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఒకటే కాదు, నేను కొన్ని విషయాలు అంటే మీ ఇద్దరికి ఎక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం? నేను ఏమంటున్నా, నేను ఎప్పుడు కూడా నేను బాధపడలేదన్న. నేను మనకు విషయం ఏంటంటే నేను ఫస్ట్ షెడ్యూల్ వేసుకున్నాకనే ఎడిట్ చేసుకున్నాను. ఎడిట్ చేసుకున్నాక నేను చెప్పలేదు, ఫస్ట్ హరికృష్ణ అని చెప్పిండు కెమెరా ప్రాబ్లం ఉన్నది బ్రదర్ అన్న. ఓకే, చెప్పినాం బ్రదర్ కెమెరా ప్రాబ్లం ఉన్నది, నువ్వు మంచిగా చెయ్యి, నేను అక్కడ కూడా నీకు అదే చెప్పాను. అంటే నాకు అంటే ఆయనది నాకు సిల్లీ అనిపించింది. అంటే ఫస్ట్ డోర్ నేను ముందు నుంచి వెళ్ళి నాకు ముందు కూడా ప్రాబ్లం ఎదురైంది. అంటే మనకు ఇస్తూ ఉంటాడు, సెన్స్ పుడుతూ ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని. కానీ అయ్యో సినిమా కదా, ఎందుకంటే మళ్ళీ భంగపడి వచ్చింది కదా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ కూర్చున్న కాడ అన్ని చేస్తారని నేను ఎక్స్పెక్ట్, ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్లో ఆర్టిస్టులు అడ్డుకోని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అక్కడ ఏంటిది ఊరుగానూరులో షూటింగ్ పెట్టుకున్నాను నేను కరీంనగర్లో. ఆ కరీంనగర్ చూస్ చేసుకోవడానికి కూడా నాకు బలమైన కారణం ఉన్నది. మరీ భయంకరంగా చేసిండు. భయంకరంగా చేసినప్పుడు ఒకసారి చెప్పిన, రెండో షెడ్యూల్ చెప్పిన, ఇక వినలేదు. అప్పటికి నాకు ఏదైనా కానీ నాకు ఈ విషయంలో హరికృష్ణ అన్న వెరీ హెల్ప్ఫుల్. అన్న ప్రొడ్యూసర్కి మీరు చెప్పండి అన్న, వాళ్ళు కొంచెం వాళ్ళది అమెరికా, వాళ్ళది టైం టేబుల్ ఉంటుంది, ఉరుకు అని అంటారు, ఈ ప్రాబ్లమ్స్ అన్న ప్రాక్టికల్గా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అన్న అని చెప్పేసి అట్లా అంటే చాలా అంటే నాకు. ఎన్ని రోజులు చేశాడు ఈయన వరకు? ఫస్ట్ కెమెరామెన్ 20 days చేసిండు. ఒక షెడ్యూల్, రెండు షెడ్యూల్ చేసిండు. ఓకే, 2 షెడ్యూల్ చేసిండు. మళ్ళీ రీషూట్ కూడా చేసుకున్నాను ఆయన. ఓకే, అంటే ప్రాబ్లం ఉన్న సీన్స్ అందుకే తేడా ఏం కనపడలేదు సినిమాలో చూసినప్పుడు. అదే రీషూట్ చేయడం వల్ల మనకు మంచి క్వాలిటీ అలాగే. మళ్ళీ నేను ఐ అండ్ కెమెరా వాడినా, ఆర్ఈ S60+ కోట తిరుపతి రెడ్డి అన్న అని మన మిత్రుడే. ఆయనకి రెమ్యునరేషన్ కూడా మీరు డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు కదా? అంటే నాకు ఇప్పుడు డబుల్ రెమ్యునరేషన్ అని కాదన్న, ఆయన ప్రీవియస్ ఫిల్మ్ తీసుకున్నానికి ఆ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీరు ఈయనకి డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు. అంటే నేను ఏమంటున్నా అంటే నేను ప్రొడక్షన్ కూడా నేను చేస్తున్నాను కదా, నేను అదే చెప్పాను చీఫ్ టెక్నీషియన్లకి, అదే చెప్పాను. నాకు ఇప్పుడు ఇది కూడా బాధ అనిపిస్తుంది, చీఫ్ టెక్నీషియన్లు ఇబ్బంది పెట్టిన ఏకైక సినిమా ఇదే అనుకుంటా నాకు ఈ 80 ఏళ్ళ చరిత్రలో. అంటే వాళ్ళకు మనిషి లెక్క బిహేవ్ చేయలేదన్న, అది నా బాధ. నేనేమంటే నీ వర్క్ ప్రాబ్లం ఉంటే నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా, కానీ మనం మనుషులము ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నాము, ఒక క్రియేటివ్ వర్క్ చేస్తున్నాము, ఎట్లా ఉండాలి ఏం చేయాలనేది మినిమం కామన్ సెన్స్ అన్న. సినిమా అనేది కామన్ సెన్స్తో చేసే పని, మినిమం కామన్ సెన్స్. కనీసం మనకు విషయం ఏంటంటే ఏదో డబ్బులు అంటే ఇప్పుడు ఉన్న టెక్నీషియన్స్ అదే నాకు అది టాపిక్ తీసినప్పుడల్లా కూడా బాధ అనిపిస్తుంటుంది. ఎవడు కూడా మనం బాగుపడదాము ఈ సినిమాతోటి, మనం 4 సినిమాలు సంపాదించుకుందాం అని పని చేయలేదు, డబ్బుల కోసమే పని చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడైనా సెట్స్ లో గొడవలు అయ్యా మీ ఇద్దరికి? నేను అదే ఆర్టిస్టుల ముందు కానీ లొకేషన్ లో కానీ నేను ఎప్పుడు కూడా గొడవ పడా. నేను నా ఏడీలు పని చేయకపోయినా కూడా ఏ రోజు అరవలేదు సెట్ల. ఎట్ ది సేమ్ టైం కెమెరామెన్ ప్రాబ్లం ఉన్నాడు, అరవలేదు. నేను చాలా అంటే ఒక యజ్ఞం లెక్క చేసినాను నేను సినిమా. అది నాకు ముందు నుంచే నాకు ఉంది. ఎందుకు ఏంటిదనంటే రంగుల వల్ల ఆల్రెడీ నాకు నాది ఒక సినిమాల ఎక్స్పీరియన్స్. మనిషి అంటే నాకు తెలుసు కదా, మనిషి అన్నట్టోడే చాలా వింత, నేను వింత ఫీల్ అవుతా. ముఖ్యంగా సినిమా మనుషులు అంటే ఇంకింత ఇబ్బంది అని ఫీల్ అవుతాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకు వచ్చిన రెండో సినిమాటోగ్రాఫర్ కూడా కరెక్ట్ సింక్ అవ్వలేదు అనేది. సింక్ కాలేకపోవడం అని కాదన్న, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక భాష మాట్లాడుతుంటాం, సినిమాకి ఒక భాష ఉంటుంది, సినిమాటోగ్రఫీకి ఒక భాష ఉంటుంది, ఎడిటింగ్కి ఒక భాష ఉంటుంది, మ్యూజిక్ ఒక భాష ఉంటుంది. మనం చెప్పేది కొన్ని మనకు విషయం మనం ఫోర్స్గా మాట్లాడుతుంటాం కదన్న.
వానికి ఇంకొక విధంగా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ కో డైరెక్టర్కి అప్పు చెప్పేటోండి. అన్న ఇగో నేను రేపు ఈ సీన్లు చేస్తున్నాను, నాకు ఈ షాట్లు కావాలి, మీరు చెప్పండి అన్న అని చెప్పేసి నేను చెప్పేటోండి. ఇప్పుడు మనకేంటిది, ఇప్పుడు మన అంత హాలీవుడ్ స్టైలే. నేను 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 సినిమా చేసింది కూడా హాలీవుడ్ స్టైలే. నేను ప్రొడక్షన్ మేనేజర్ పెట్టలేదు, ఏడీలో ఫాలోఅప్ చేయాలి. ప్రొడక్షన్ మేనేజర్కి ఏం పని అన్న, మనకు విషయం ప్రోగ్రామ్ మాత్రమే చెప్తాడు. అట్లా నేను నా ఫ్రెండ్స్ నేను ప్రొడక్షన్ మేనేజర్గా పెట్టి ఎట్ ది సెంటర్ ఏడీలతో ప్రోగ్రామ్ చెప్పించేది. నేను కొద్దిగా లేపే బాధ్యత చేసేది, ఆర్టిస్టులు తీసుకొచ్చిన బాధ్యత కూడా. అట్లా నేను ఈ కో డైరెక్టర్కి చెప్పి అన్న మీరు ఇట్లా చేయండి అని అంటుంటే ఆ ఫస్ట్ కో డైరెక్టర్ గారు నేను ఈ చీఫ్ టెక్నీషియన్తో పాటు కో డైరెక్టర్ కూడా ప్రాబ్లమే నాకు. అదే నెక్స్ట్ అదే అనుకుంటున్నాను. అదే ఫస్ట్ కో డైరెక్టర్ గారు ఆడో వింత అంటే నేను బాధ అనిపించాను. నేను అదే చెప్పిన, అన్న నేను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను, ప్రొడక్షన్ చేస్తున్నాను, మీరు కో డైరెక్టర్ అంటే మాకు అందరికి వారదు కదన్న, మీరు ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి చాలా కామన్ సెన్స్ తోటి చేసే పని అన్న, మీరు ఒక ఫ్రెండ్ చెప్పిండు మీరు అన్ని బాధ్యతలు తీసుకుంటారని, కొంచెం తీసుకోండి అన్న అని చెప్పేసి, మీరు తీసుకుంటే మీకు నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి నేను ఆయన తర్వాత అడుగుతూ నేను ముందే ఇచ్చాను. మళ్ళీ అదే అన్న, మీకు నా అప్రోచ్ నా మాట మీకు ఏదైనా అనిపిస్తే కానీ అవి లైట్ తీసుకొని మీ తమ్ముడు లెక్క నేను అడుగుతున్నాను, మనం మీరు గౌరవ డైరెక్టర్ లెక్కనే ఉండండి. ఎందుకంటే హాలీవుడ్లో డైరెక్టర్ ఏం మాట్లాడన్న, మానిటర్గా కూర్చొని డైరెక్టర్ బాలీవుడ్ కూడా జరుగుతుంది, యాక్షన్ కట్ మాత్రమే చెప్పుకుంటాడన్న. అసలు యాక్షన్ కట్ కూడా చెప్పాడు, ఓకే అని ఇట్లా ఫస్ట్ ఏడీ ఉంటాడు, ఫస్ట్ ఏడీ చెప్తాడన్న, అట్లా మీరు చేయండి అన్న, మీకు 10 మంది అసిస్టెంట్ వాళ్ళకు కూడా మంచి అవకాశం నిజానికి నేర్చుకునేదానికి ఉంటుంది, చెప్పుకునేదానికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లా మనకు ఆ షూటింగ్లో పడక చేతులు ఎత్తేసేసేసి ఆ స్పాట్ ఉండకపోయేది. అదే అనుకుంటున్నాను. ఆ కో డైరెక్టర్ కానీ ఏంటంటే ఆయన అంత వందిమాగదులు లేదా బ్యాచ్ వీళ్ళందరూ కొంచెం మందు కొట్టి కూడా వచ్చేవాళ్ళంట. అంటే అది అంటే నేను ఏమంటున్నాను అంటే సినిమా అంటే షూటింగ్ అంటే ఎట్లుంటుంది అన్న, నేను ఒకటే ఫీల్ అవుతా, ఈ షూటింగ్ మనం నాన్ లోకల్ పెట్టినాం కదా, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడన్న. మనం ఏంటిదంటే మనం అవన్నీ పట్టించుకోవద్దు, ఎందుకంటే అది పట్టించుకోవడం అంటే వాడు మందాయి సెట్కి వస్తే అది మొత్తం వెదర్నే స్పాయిల్ చేస్తుంది. అది ఇంకొక కో డైరెక్టర్ ఫస్ట్ అయినా కాదు, కో డైరెక్టర్ కూడా ఇద్దరు. ఇప్పుడు సెకండ్ కెమెరామెన్ తోటి వచ్చేది ఈ మందు కొట్టేటోడే. ఓకే, మందు కొట్టేటోడే వాడు అంటే నేను ఫీల్ నాకేం బాధ అనిపించలేదు. ఆర్టిస్టులు చెప్పారు వాడు మాకు సీన్ వాడు చెప్తా ఉంటాడు, స్మెల్ వస్తుంది, ఇప్పుడు మన సీన్ దగ్గర ఉండి చెప్తాను కదా, దండం పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా వివిధ రంగాల్లో ఉన్న ఫెమిలియర్ ఫేసెస్, సినిమా అని కాకుండా వివిధ రంగాల్లో ఉన్న ఫెమిలియర్ ఫేసెస్. నేను చాలా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అదే నేను ఏమంటున్నాను అంటే ఘర్షణ ఏమద్దు. ఆ ఫస్ట్ కో డైరెక్టర్కి అదే చెప్పాను, అన్న మీరు వస్తే రండి, చేస్తే చేయండి, మీరు లేకపోయినా నేను సినిమా తీస్తాను. ఇప్పుడు ఈ రెండో సినిమాటోగ్రాఫర్తో గొడవ, రెండో కో డైరెక్టర్తోనూ సెకండ్ సినిమాటోగ్రాఫర్ గొడవ ఏం లేదు, బాగానే చేసిండు శేఖర్. కానీ వాడికి ఏంటిది చిన్న శేఖర్ అంటే శేఖర్ గంధమైన శేఖర్ పోచంపల్లి అని, నాకు అంటూ ప్రాబ్లం లేదు పాపం అన్నాడు. కానీ అదేంటిది ఇప్పుడు ఈ కో డైరెక్టర్ ప్రాబ్లమే. ఓకే, ఇదంతా నేను చేస్తున్నా అని చెప్పేసి మీరేమో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ కొంచెం హాలీవుడ్ స్టైల్లో ఒక చేద్దాం కెమెరా ముందు ఫస్ట్ నుంచే అదే. ఇప్పుడు నేను అక్కడ నేనేంటిది నేను ప్రొడక్షన్తో పాటు ఇవి చేసుకుంటాను కదా, అంటే ఆబ్వియస్గా అక్కడ ఒక సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని ఇట్లా. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు చేసిన వర్క్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు దర్శకుడు అజమాయిషీలో పనిచేస్తారు, మీరు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛను వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారనే కంటే మీకేం తెలియదు కాబట్టి మాకు ఇచ్చాడు అనే ఒక ఆ అతి విశ్వాసంతో కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తో. అంటే అదే జరిగింది. ఇప్పుడు అక్కడ మీరు అన్నదే జరిగింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే కొంత యాటిట్యూడ్ చూపించేవాళ్ళు, ఆ సెకండ్ కెమెరా కొంచెం యాటిట్యూడ్ చూపించేవాడు. నేను ఏమంటున్నానంటే నేను అదే చెప్తున్నాను కదా, అరే ఎందుకురా మనం విషయం ఏంటంటే నీకు కెమెరా వర్క్ అంటే సెట్స్లో ఒక హ్యూమిలేట్ చేయడం, ఒక డైరెక్టర్ మిమ్మల్ని కొంచెం హ్యూమిలేట్ చేసినట్టుగా మాట్లాడటము అలాంటివి జరిగినాయా? నాకు ఎప్పుడు జరగలేదు. నేను సెట్ని నేను విషయం ఏంటంటే నేనే కమాండింగ్ చేస్తాను. ఇప్పుడు ఆ ఇద్దరు కో డైరెక్టర్లు ఉన్నా హీరో ఉన్నా నేను భయంకరమైన కమాండింగ్. నేను ఎప్పుడు కానీ సెట్లో మినిమం 40 స్పీడ్లో ఉంటాను. నేను నా చుట్టూ వాళ్ళు 10, కష్టంగా అంటే 15 మన ఏడీలో అదే చెప్తారు. అట్లా నేను పక్క క్లారిటీ ఉండేది. నేను అంటే ఈరోజు ఏం సీన్ తీయాలి, ఏ షాట్ ఎట్లా పెట్టాలి ఏంటిదని నాకు ఫస్ట్ నుంచే క్లారిటీ ఉండేది. అట్లా నేను ఈ కెమెరామెన్లు ఆన్ స్పాట్లో కెమెరామెన్లు ఆన్ స్పాట్ తర్వాత నాకు అక్కడ మనకేంటిది ఎడిటర్ గాంతో అయితే అబ్బా వాడు కాదు. ఇప్పుడు ఎడిటర్ కంటే ముందు ఇంకా ప్రొడక్షన్లోనే చూసుకుందాం, సినిమాటోగ్రాఫర్ తర్వాత మనకి మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏంటిదని అంటన్నా, నేను ఈ ఫస్ట్ నుంచి నాకు మ్యూజిక్ కమాండింగ్. నేను ఫస్ట్ సురేష్ గారినే వెళ్దాం అనుకున్నాను, సురేష్నే పెట్టుకుందాం అనుకున్నాను. సురేష్ బొబ్బిలి నాకు మంచి మిత్రుడు. కొంచెం నేనంటే మనకు విషయం ఏంటంటే వాడు ఏదెట్లా చేసినా కానీ నాకు ఒక గౌరవం ఇస్తాడు, కొంచెం అట్లా ఉంటాడు. కానీ ఆ టైంలో వాడు బిజీ ఉన్నాడు. ఓకే, అప్పుడు నేను మనకేంటిది నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు, నాకు సెన్స్ ఉండటం అయితే సరిపోతుంది. అట్లా మంచి ఇన్స్ట్రుమెంటేషన్ సెన్స్ ఉండాలని చెప్పేసి నాకు ఎట్లా మా ఆవిడది రింగ్ టోన్ ఒకటి ఉంటుంది, ఓకే ఒక లోకం అని. నాకు ఈ అరుణ్ ముందు నుంచే తెలుసు, ఫేస్బుక్ ఫ్రెండ్. ఓకే, 2-3 సార్లు కలిసాను వేరే పనులలో కూడా. అది ఈయనైతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈయనను సంప్రదించాను నేను. ఇక ఈయనను సంప్రదించినాక ఆయనకు నాకు ఒక అగ్రిమెంట్ ఏంటిది, 4 పాటలు చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అని చెప్పేసి అని అట్లా పెట్టుకున్నాను నేను.
ఐదు పాటలు చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని 5 పాటలు ఉండే మన సినిమాలో. అంటే మళ్ళీ ఒక 2 యాడ్ అయినాయి. ఓకే. అట్లా జర్నీ చేసినప్పుడు నాకు డిలే అవుతుంది. నేను ఏంటిదంటే నా అన్ని మాంటేజ్ సాంగ్సే. అవును, అన్ని మాంటేజ్ సాంగ్సే. నేను సాంగ్ లేకపోయినా నేను అది చేసుకుంటాను. నేను అంత క్లారిటీ ఉండేటండి. నేను ఏ పాట ఏ స్టైల్లో ఉంటుంది, నేను ఏ మాంటేజ్ చేయాలని అంత క్లారిటీ ఉండేది. నాకు షూటింగ్ వరకు కూడా నాకు అసలు సాంగ్స్ ఫైనలైజ్ చేయలేదు. ఓకే. రోజు పోయినప్పుడల్లా మనకి విషయం నీకు టైం ఉంది కదా, లాస్ట్కి చేద్దాం కదా, టైం ఉంది కదా, లాస్ట్కి చేద్దాం కదా. అరే అట్లా ఉండదు బ్రదర్. కథ విన్నాడు ఆయన పూర్తిగా? నేను అదే అంటున్నా కదా, కథ నేను నరేషన్ ఇచ్చినాను, ఎట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ చదవమని చెప్పేసి అన్నాను. చీఫ్ టెక్నీషియన్ స్క్రిప్ట్ చదవాలి, మీకు ఐడియాలు ఏముంటాయి అని చెప్పేసి. అట్లా నాకు లాస్ట్ వరకు కూడా నాకు సాంగ్స్ ఇవ్వలేదు. అరే అంటే దానికి ఇంకేమైనా రీజన్ ఉండేనా? రీజన్ అంటే నేనేమంటే నెగ్లిజెన్స్ అంతే. నెగ్లిజెన్స్ మీద పర్సనల్గా ఏం లేదు, నాకేం లేదు. మనకు అదే నేను అదే అంటున్నా కదా, మీకు కాదు ఆయనకి మీ మీద ఏమైనా నేను అదే అంటున్నా. అది వచ్చినా కూడా నేను అది పట్టించుకోను. పని కావాలి, నా పని ఏంటిది నేను చూసుకోవాలని. అట్లా నేను లాస్ట్ వరకు కూడా మనకు అసలు రాలేదు. పంపించిండు నాకు, ఇది కాదు కావాల్సిన ట్యూన్, ఇది కాదు అని చెప్పేసి నేను రెఫరెన్స్లు ఇచ్చేటోని. రెఫరెన్స్లు ఇస్తే సేమ్ మళ్ళీ అదే పాట కొట్టించేటోడు. ఏదైతే రిఫరెన్స్ ఇచ్చిందో అదే పాట కొట్టించేటోడు. సరే బాబు, అరే నువ్వు ఇట్లున్నావు కదా, సరే నేను నీ దగ్గరకు వస్తా, నాకు క్లారిటీ ఉన్నది, నువ్వేం ఇబ్బంది పడకు అని చెప్పేసి. నా దాంట్లో ఏంటిదంటే స్క్రిప్ట్లో భాగంగా ఒక ఫంక్షన్ సాంగ్ ఉండే, పెళ్లి పాట కంటే ఇంకొక ఫంక్షన్ సాంగ్ ఉండేది. అది మంచి కాంబినేషన్, అది బాగుండే. నేను అది ఆ సాంగ్ కోసం అని చెప్పేసి ఆయనతో అయితే లేదు, మిగతా ఒక క్లారిటీకి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నీ బ్యాంక్ ఏమున్నది, నీ బ్యాంక్ ఇది వెనకెళ్ళి నేను ఏరుకుంటా అని చెప్పేసి ఆ బ్యాంక్కి వెళ్ళి ఫైనలైజ్ చేసుకొని ఇవి మనం చేసుకుందాం. కానీ ఇప్పుడు దీనికి ఒకటి కావాలి అని చెప్పేసి, ఒక ఫంక్షన్ సాంగ్ కావాలి తెలంగాణ స్టైల్లో, మనకు సారంగ దర్యా లెక్క మనకు వైరల్ కావాలని చెప్పేసి ఒక మంచి సాంగ్ను చూస్ చేసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఆయనతో అయితే లేదు. మళ్ళీ బ్యాక్ టు సురేష్ గారి దగ్గరికి వచ్చిన. ఓకే, ఇప్పుడు నేను వదిలేసారు పూర్తిగా. అంటే నేను చెప్పిన బ్రదర్ నీతో అయితే లేదు, నేను ఈ పాట సురేష్ తోటి చేయించుకుంటాను, వాడే నీ ఇష్టం అని అన్నాడు. అదే నేనేమంటున్నా, నాకు డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు దీనికి ఏదైతే ఉందో ఇప్పుడు 4 సాంగ్సే, 4 సాంగ్స్ వరకు ఆయన రెమ్యూనరేషన్. ఇప్పుడు ఎక్స్ట్రా 5th సాంగ్ యాడ్ అయింది. ఓకే. ఈ యాడింగ్ సురేష్, మళ్ళీ నేను సురేష్ దగ్గరికి వచ్చి, సురేష్ నాకు ఇట్లా ఒక పాట కావాలరా, ఇట్లా పరిస్థితి ఉన్నదిరా అని చెప్పేసి అంటే సరే అన్న అని చెప్పేసి. ఇక వాడు టైపు మంచోడే, వాడు కొంచెం వాడు స్ట్రగుల్ పడుతున్నాడు, మంచి విషయం ఉన్నాడు మిత్రుడు. అంటే నేను ఆవాహన చేసుకున్నా, తెలుసు కదా ఇక మనకు ఏంటిదంటే వాడు బాగుండాలని కోరుకుంటా. సో ఆయన ఇచ్చిన సాంగ్ ఏంటి మీకు? పెళ్లి పాట. ఫస్ట్ ఒక సాంగ్ ఏంటిదంటే ఒక ఫంక్షన్ సాంగ్ ఉండే. ఇప్పుడు ఈయన దగ్గర ఇదే 3 పాటలు, ఈ 3 పాటలు పెళ్లి సాంగ్ కూడా చేయలేకపోతున్నాడు. అట్లా సురేష్ దగ్గరికి వచ్చి సురేష్ తోటి పెళ్లి పాట, ఈయనతోటి మిగతా 3 పాటలు చేసుకున్నాను నేను. మొత్తం 5 పాటలు కదా, మరి మొత్తం 6 పాటలు యాక్చువల్గా సినిమాలో. మనకు ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి, ఒకటి సినిమాలకి వెళ్ళి డిలీట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం సినిమా చేసుకుంటా అంటే థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంటాయి కదా. అట్లా ఇప్పుడు ఈయన 4 పాటలు, ఇప్పుడు 5 పాటలు ఈయన చేసిండు, ఒక పాట సురేష్ చేసిండు. ఓకే. అట్లా ఇక సురేష్ చేసింది పెళ్లి పాట. అది నేను ముందు నుంచి నాకు క్లారిటీ ఉన్నది, పెళ్లి పాట ఖచ్చితంగా వైరల్ అవుతుంది, వీటితో ఎట్లా చేయించాలనేది కూడా క్లారిటీ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా మన పాట లగ్గం పాటనే కనబడుతుంది. అది నాకు క్లారిటీ ఉండే, ఎట్ ది సేమ్ వాడు చేస్తారని కూడా నమ్మకం ఉండే, చేయించిన వానితో నేను. అట్లా నాకు అదొకటి. అయితే ఈ ప్రాసెస్లో ఏంటిదంటే ఇప్పుడు కెమెరామెన్లు కావచ్చు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, కానీ ఎడిటర్ అంటే ఎడిటర్లు కూడా ఇద్దరు. ఎడిటర్ ఇక నాకు విషయం ఏంటంటే ఫస్ట్ కెమెరామెన్ తోటి ప్రాబ్లం అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద ప్రాబ్లం అయింది. మ్యూజిక్ ప్రాబ్లం అయిపోయాక నేను దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. ఆ జర్నీలో మనకి ఏంటంటే నేను ఒక మాట స్కిప్ అయినా, నాది కూడా ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర స్పీకర్ ఆన్ చేసినప్పుడు మరి నీ టాలెంట్ ఏమున్నది బ్రదర్ అని చెప్పేసి నేను అన్నా. ఇప్పుడు ఇంత నేను అన్ని నేనే చెప్పినట్టు చేస్తాను, నీ టాలెంట్ ఏమున్నది అని చెప్పేసి అనుకుంటే ఘోరంగా హట్ అయ్యి వాళ్ళ అమ్మ కూడా హట్ అయితే, నేను అమ్మ ఆ ఉద్దేశం కొద్ది అంటే మళ్ళీ ఆయన అక్కడ అంటే అదే ఇది కూడా మనకు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా కూడా మంచిగా అనిపిస్తుంది అన్న. అందుకే మీరు ఇందాక ఒక మాట అన్నారు, గొప్ప మాట, సినిమా అనేది స్వభావాల. అదే ఇప్పుడు మనకు మంచిగా ఉన్నప్పుడు మనం తిట్టినా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది, మనం మంచి లేనప్పుడు మనం మంచి మాట అన్నా కూడా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా వాళ్ళ అమ్మ బాధపడ్డదానంతో నేను ఘోరంగా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఈయన చేసిన విషయం వాళ్ళ అమ్మకు తెలియదు. నేను పోయి సాష్టాంగ నమస్కారం చేసిన, అమ్మ నేను అట్లా కావాలని అనలేదు, మీరు బాధపడకండి అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పటోని, ఇప్పుడు నీ ఇక్కడ ప్రాబ్లం అని నేను చెప్పటోని, అట్లా అది కూడా చెప్పలేదు. చెప్పేసి నాకు ఈయనతో కాదు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు వేరే చూస్ చేసుకున్నాను. సో మెయిన్ పిల్లర్స్ అనుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ సినిమాటోగ్రాఫర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అట్లాగే కో డైరెక్టర్స్కు మీకు ఇబ్బంది పెట్టారు సెట్స్లో. ప్రధానంగా సినిమాటోగ్రఫీ కో డైరెక్టర్ అనేది సెట్స్లో ఉండేటువంటి ఇబ్బంది, అది పెద్ద ఇరిటేషన్ థింగ్. అయినా మీరు డివేట్ అవ్వాలి. సినిమా చూసినాక నాకు అనిపించింది ఏంటంటే అంత ఇష్యూస్లో కూడా మీరు డివేట్ అవ్వాలి, మీరు అనుకున్న పాయింట్లు తీసేసుకున్నారు. బట్ మనకి పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎడిటింగ్ అనేది చాలా కీలకం. ఈ ఎడిటింగ్తో కూడా ఇద్దరితో పెట్టుకున్నారు మీరు. అంటే మీరు వాళ్ళతో సింక్ అవ్వట్లేదా, మీకు సింక్ అవ్వట్లేదు, కానీ టాప్ టెక్నీషియన్ చీఫ్ టెక్నీషియన్స్ అందరూ ఇందాక మీరు అన్నట్టు అందరూ ఇబ్బంది పడ్డారా పెట్టారా? అంటే వాళ్ళు పెట్టిర్రు అనలేదు, నేను పెట్టిరని అనను, నేను పడ్డాను కూడా అనను. ఎందుకంటే ఎడిటర్ పర్టికులర్గా అదే పర్టికులర్గా ఎడిటర్తో ఫేస్ చేసిన ఇష్యూస్
ఎడిటర్తో ఫేస్ చేశానంటే బేసిక్ అదే నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో వాడు వీడు అన్నా కూడా నా ఫ్రెండ్సే వాళ్ళు నాకు అంటే ముందు నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే అంటే అదే అన్నాను ఇందాక నీకు అందరూ ముందే తెలిసిన వాళ్ళు అయినా సరే ఇబ్బంది పెట్టారు. అయితే నేను ఇప్పుడు ప్రొడక్షన్ నేను ఫస్ట్ అదే చెప్పాను కదా, షూట్ అయిపోయినాక వెంటనే నేను కంటిన్యూగా ఎడిట్ ఫాలోఅప్ చేసేది. ఆన్లైన్ ఎడిటర్ వాడు ఈ పిల్లాడు ఒక ఆయన చేసిండు, అక్కడ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఆన్లైన్ ఎడిటింగ్ నేను అనుకున్నట్టు షూట్ చేసి నాకు మైండ్లో ఉండేది. చిన్న చిన్న షాట్లు కూడా నేను నాకు అందులో ఉంటుంది, నాకు అంత ఇంజెక్ట్ చేసుకున్నాను. నేను ఏం షాట్లు తీయాలి, ఒకరు ఆర్టిస్ట్ లేట్ వచ్చినా కూడా ఏమన్నా స్టాక్ షాట్స్ ఏమన్నా తీసుకోవడానికి కొన్ని నేచర్ కావచ్చు, కొన్ని మన ఏంటిది ఎస్టాబ్లిష్మెంట్ షాట్లు కావచ్చు, అట్లా నేను కొన్ని ప్లాన్ చేసుకుని ప్రతిదీ నాకు ఒక ఐడియా ఉండేది. అక్కడ నాకు ఆన్లైనే ప్రాబ్లం ఏందని అనుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈయన నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే డాక్యుమెంటరీస్కి అంటే ఒక అద్భుతమైన ఒక 2 hours డాక్యుమెంటరీని ఒక 10 నిమిషాలు అద్భుతమైన ప్రోమో చిన్న చిన్న షాట్లతో ప్రోమోలు కట్ చేసేవాడు. అంటే అంత చెత్తలకి వెళ్ళి అంత అమూల్యమైన తీసినప్పుడు నాకు బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఒక ఫ్రెండ్ని పెట్టుకుందాం అనుకున్నాను. కొంచెం విషయం ఉన్నాడు అనిపించింది. అంటే అదే విషయం ఉన్నాడు, బేసిక్గా విషయం ఉన్నోళ్ళే, వీళ్ళందరూ విషయం ఉన్నోళ్ళే, విషయం లేని వాళ్ళు ఎవరు లేరు. మనకేంటిదనంటే మన యొక్క కమాండింగ్ ఎట్ ది సేమ్ టైం మన యొక్క క్లారిటీ, వాళ్ళు ఈ సినిమాని వాళ్ళకి ఏంటిదనంటే నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు టెక్నీషియన్గా అంటే ఏంటిది ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆ చట్టంలో ఉండిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. నేనేంటిది మెయిన్ స్ట్రీమ్కి రండి రా బాబు, మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఇది చేద్దాము ఎట్ ది సేమ్ టైం మంచిగా అంటే ప్రూవ్ చేసుకోవాలన్న తపన అనేది వాళ్ళకి రాలేదు. మనం దానికి ఏం చేస్తాము అట్లా. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు అంటే నా ఫ్రెండే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటిదనంటే ఇక ఒక రకమైన ఇరిటేషన్ అంటే హ్యూమిలేషన్ ఎడిటర్ అంటే అక్కడ నేను 2-3 సార్లు ఆయనతో కూడా అన్నాను. అంటే ఇప్పుడు ఇది మన సాహిత్యం చదివిన కనుచలు వస్తూ ఉంటుంది. మన వసంతరావు దేశపాండే అని అడివాని ఒక నవల రాసిండు, చాలా గొప్ప నవల. అందులో రైటర్ అంటాడు, నా బిడ్డ అంటే ఒక కథ అక్కడ పబ్లిష్ కాకపోతే నా బిడ్డ అక్కడికి వెళ్ళి అత్తగారింట్లో చిత్రహింసలు పడి ఇంటికి వచ్చినట్టు అనిపించింది అని చెప్పేసి అంటే నేను అదే చెప్పాను. నీ దగ్గరికి వచ్చినప్పుడు అలా నా బిడ్డ ఏమవుతుందో భయం అవుతుంది నాకు, నువ్వేమో అట్లా అంటే అది లేదన్నా అని చెప్పేసి అట్లా ఇట్లా తిప్పలు పడి షార్ట్ టు షార్ట్ చెప్పి అసలు వాళ్ళు కథనే అర్థం చేసుకోలేదు. నేను మళ్ళీ ఆయన ఆపరేటరు ఎట్ ది సేమ్ టైం ఆయన దగ్గర కూర్చొని నేను ఒక కంప్లీట్గా ఎక్కడైతే షూట్ చేసుకున్నానో ఒక ఆర్డర్ వేసుకున్నాను. మీకు ఆన్లైన్ ఎడిటర్ సెట్స్ అక్కడికి వచ్చాక పని చేయకుండా పడుకునేవాడు లేదా ఇది అట్లా ఏం లేదు. ఒక మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, అదే ఆయనకి ఏంటిదంటే ఆయనకు చిన్న ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అతన్ని అక్కడ పట్టుకొస్తే మీకు లాస్ కదా ఆబ్వియస్గా. అంటే అదే నేను ఏమంటున్నా, నేను అంటే షూటింగ్ అంటేనే జూ అని ఫీల్ అవుతా, అలా రాత్రుడు కదా జూ అని ఫీల్ అవుతా. ఇక అవన్నీ మనం ఫేస్ చేయాల్సిందే. నేను అనుకున్నట్టు మనుషులతోటి ఎట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళతోటి నేను అనుకున్నట్టు షూట్ చేసేటోని. నేను అవన్నీ పట్టించుకున్నట్టు నా కాన్సన్ట్రేషన్ అంతా సినిమా, నేను ఏం రాసుకున్నా, ఈరోజు ఏం సీన్లు తీస్తున్నా, ఏం సీన్లు తీయాలనేది ఇంటెన్షన్. కొన్ని డైలాగులు బాగాలేని అనుకున్నప్పుడు టక్కన పోయి రాసుకున్నట్టు. ఇప్పుడు మనకి ఏంటిది ప్రాబ్లమ్స్ వచ్చేటి, మనకు అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటి, అవన్నీ మనకేం నేను అవన్నీ పట్టించుకోలేదు. అనుకున్నట్టే తీయాలనుకున్నా తీసిన నేను. అంటే మామూలుగా మనకి ఆ సెట్స్లో ఇబ్బంది అవుతున్నప్పుడు మళ్ళీ అలా పక్కకెళ్ళి డైలాగ్ రాసుకోవాలన్నా కూడా ఆ టైంకి స్పార్క్గా రావాలి కదా. అయితే నాకేంటిదంటే నాకు కొంచెం స్పార్క్నెస్ ఎక్కువ ఉంటుంది కొన్ని విషయాలలో. ఓన్లీ అంటే నేను వేరే విషయాల్లో చేయకపోవచ్చు, నా కథ వరకు నేను ఏం చెప్పాలనుకున్నా అనేది ఆ స్పాట్లో నేను తొందరగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. అట్లా నేను చాలా క్రూషియల్ పరిస్థితుల్లో కూడా అద్భుతమైన డైలాగులు అక్కడ చేంజ్ చేసుకుని రాసుకున్నాను నేను. అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కావచ్చు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కావచ్చు. అట్లా ఈ ఎడిటర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా ఇక వేసుకొని నాకు ఇక నీతో అయితే లేదు. సేమ్ కెమెరామెన్ ప్రాబ్లం ఉన్నప్పుడు హరికృష్ణ అనే పంచాయతీ, ఎడిటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు హరికృష్ణ అనే పంచాయతీ, మ్యూజిక్ డైరెక్టర్ హరికృష్ణ అనే పంచాయతీ. ఒక రకంగా మీకు ఆయన దాసనారాయణ గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీకి ఇది ఏ ప్రాబ్లం వచ్చినా దాసనారాయణ గారు మీకు సినిమాకి సంబంధించింది వద్దురా బ్రదర్ వదిలేసేసి ఆల్టర్నేటివ్ చూసేసుకొని. అంటే బేసిక్ అన్నకే కోపం రాదు, ఎంతైనా కానీ చాలా స్థితిప్రజ్ఞత ఉంటాడు. ఆయన కూడా నీకేంద్ర ఇట్లా దొరికిర్రు, ఆర్టిస్టులు మంచిగా దొరికిరు, టెక్నీషియన్ ఇట్లా దొరికిర్రు అని ఆయన కూడా ఫీల్ అయ్యాను. అట్లా నేను చాలా చెప్పడానికి ప్రయత్నం చేసిన. ఇక అదే నేను ఏమంటున్నా అంటే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని నేను దాన్ని బాగా బిలీవ్ చేస్తాను. ఇక నాకు ఇప్పుడు ఈ కెమెరామెన్లు, ఎడిటర్లు ఎట్ ది సేమ్ టైము, ఎడిటర్ అంటే సెకండ్ ఎడిటర్ మంచివాడు, ఇప్పుడు కూడా ఒక ఏడీ లెక్క పనిచేస్తున్నాడు. ఓకే, వానికి ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం వాడు కట్టు ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వాడు కొంచెం అర్థం చేసుకుంటాడు. అయ్యో డైరెక్టర్ ఏదో ఆరాట పడుతున్నాడు, ఏదో చేద్దామని మనకు ఆ తపన ఉంటుంది. అట్లీస్ట్ మనం చెప్పింది ఉంటే సరిపోతుంది. చెప్పింది ఉండి మనకు ఇప్పుడు వాని తర్వాత నుంచి వెళ్ళి వాడు ఏడీల కంటే ఎక్కువ పని చేసిండు. నాకు మంచి రక్షిత అని మనకు మంచి మిత్రుడు, నాకు మంచి బ్రదర్ లెక్క. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి అతను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు నాకు ఆనందం. అదే అంటే వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంది కదా. అదే మళ్ళీ వాళ్ళకేం నేను దూరం లేను చెప్పిన. నేను
ఇప్పుడు నువ్వు కట్టు నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కదా, నేను ఇంకొక దగ్గర పోయి నేను కట్టేయించుకుని వచ్చి నీకు 10 నిమిషాలు సినిమాని తగ్గిస్తాను, నీకు కట్టు రాకనే 10 నిమిషాలు పెరిగింది అది. కట్టు ఒకటి ఉంటుంది నీకు, ఏ కట్ట కూడా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఈయన 2 hours 40 minutes వేస్తే అంటే ఈ జర్నీ అంతా 2 hours 40 minutes వేస్తే నేను 2 hours 20 minutes తీసుకుని వచ్చాను ఆయన దగ్గరికి. 20 minutes కట్ చేసుకొని 20 minutes ఈజీగా కట్ చేసాను నేను. అది మనకు ఓ ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏంటిదంటే ఒకటి ఉంటుంది అంతే అన్న స్వభావాలు అంతే అది మనకు. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు ఎడిటర్ మారాడు, సినిమాటోగ్రాఫర్ మారాడు, మ్యూజిక్ డైరెక్టర్ మారాడు, కో డైరెక్టర్తో ఇష్యూస్ వచ్చినాయి. ఈ మొత్తంలో మీకు షూటింగ్ పీరియడ్ పెరుగుతుంది, దాంతోపాటు బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో అంటే పీరియడ్ పెరగడం అనేది పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమాకి ఆబ్వియస్గా ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు. ఇట్లా బడ్జెట్ పెరిగినప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? అదే అంటే నేను ఇంత జాగ్రత్తగా ఉంటా అంటే పెరిగింది. నేను అనుకున్న బడ్జెట్ అంటే నేను ఒక 1 రూపీ అనుకుంటే ఒక 10 పైసా పెరిగింది. నేను 10 పైసేనా? 10 పైసా, అంతకంటే ఎక్కువ పెంచలేదు, డబ్బులు కాలేదు. ఇప్పుడు సినిమాలు ఎవరైనా కానీ 10 రూపాయలతో స్టార్ట్ చేసి 40 రూపాయలు చేస్తారు. నేను 1 రూపీతో స్టార్ట్ చేసి 10 పైసలో కంప్లీట్ చేశాను నేను. ఓకే, 10 పైసా కూడా కాదు, అంతే 10 పైసా అంతే, అంతకంటే ఎక్కువ చేయలేదు. మళ్ళీ అందులో ఇన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ అది వీళ్ళ ప్రాబ్లం ఒకటే కాదు. నేను స్టార్ట్ చేసినప్పుడు బేటాలు తక్కువ ఉండే, సడన్ బేటాలు పెరిగినాయి. ఎట్ ది సేమ్ టైం ప్రతి వస్తువు అంటే 2 రూపాయలు ఉన్న వస్తువు 4 రూపాయలు అయింది ఎట్ ఏ టైం. మంచి కెమెరా కూడా వాడాడు, ఎక్విప్మెంట్స్ అన్ని మంచి ఎక్విప్మెంట్ కూడా మంచి వాడాము. అట్లా నాకు ఈ టెక్నీషియన్స్ ప్రాబ్లము రేట్లు పెరగడం వల్ల 10 పైసలు ఎక్కువైనాయి. నేను కన్వే సేమ్ మన అక్కడ కూడా మళ్ళీ ఆర్కిస్ట్ అన్నాయి పరిస్థితులు అట్లా ఉంటాయి బ్రదర్, అనుకున్నట్టు జరిగాయి అని పాపం ఆయన ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని, అంటే వాళ్ళకు అంటే యూఎస్లో ఉన్నా కానీ వాళ్ళు కొంచెం సినిమా నాలెడ్జ్ బాగుంది వాళ్ళకి. అదే లేకుండా దిగరు కదా, దిగరు. అట్లా ఎందుకు పెరిగింది అనేది ఎనలైజ్ చేసేసుకుని ఓకే వీడు చెప్పిన దాంట్లో న్యాయమే ఉంది, జరిగినవి కూడా అట్నే ఉన్నాయి, పాపం వాడే ఫోర్స్ చేసుకుని ఎట్లా చేసుకుంటా అంటే మేము డబ్బులు ఇచ్చినా అని అర్థం చేసుకుని వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ నాకు ఇప్పటికి కూడా నేను ఎప్పటికల్లా కృతజ్ఞతగా ఉంటాను వాళ్ళకి, ముఖ్యంగా నాగార్జున గారికి, శిరీష్ గారికి. హరికృష్ణ అన్న అంటే మై అన్నదేవాన్ని పెట్టుకుంటాను నేను. సో నేను ఫస్ట్ వాళ్ళని ముందే మిస్ అయ్యింది ఏంటంటే, మీరు కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్టిస్టుల పరంగా ఇది చైతన్య ఫస్ట్ ఆప్షనా లేకపోతే చైతన్య థర్డ్ ఆప్షన్? ముందు ఎవరిని అనుకున్నా అంటే నేను రాహుల్తో ట్రావెల్ చేశాను, రాహుల్ రామకృష్ణ. ఓకే, చిరంజీవి క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణతో చేద్దామని చెప్పేసి ఒక 6 months నేను తిరిగాను. అప్పుడు అతను ఎక్టిక్ షిఫ్ట్లు చేస్తున్నాడు, ఆయన షూటింగ్లో షిఫ్ట్లు చేస్తున్నాడు, కథ నచ్చింది చేద్దామని అన్నాడు. ఓకే, కానీ అప్పటికి నాకు లేట్ అవుతుంది. మళ్ళీ నేను ఏమంటున్నానంటే మినిమం నేను సినిమా అని కమర్షియల్ అంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని సేఫ్ ఉంచడానికి నేను మినిమం సినిమా చేసిన అనడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అట్లా రాహుల్ తర్వాత నేను అభినవ్ గౌటమ్ అనుకుని ఆయన కూడా నేను కోవిడ్ టైంలో పాపం ఆయన నాగరికి చాలా అంటే కోవిడ్ సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు నా కోసం వచ్చిండు ఇంటికి నిర్బంధాల మధ్య. ఆ రోజు నాకు ఇంట్లో మనకి సమస్యలు ఉంటాయి, నరేషన్ కరెక్ట్ ఇవ్వలేదు, కొంచెం అంటే ఆయన కూడా ఒక అభిప్రాయం కలగచ్చు. తర్వాత తరుణ్ అడిగిన, తరుణ్ భాస్కర్ హీరోగా నాకు ఓపెన్గా చెప్పాడు, బ్రదర్ నేను ఇప్పుడు డైరెక్షన్ చేయాలి, నాకు ఇంపార్టెంట్ ఉన్నది, డైరెక్షన్తో పాటు నేను అందులో కూడా రోల్ చేస్తున్నాను, దీనికి నేను చేయకపోవచ్చు అని చెప్పేసి అని అన్నాడు. కథ ఓకే అన్నాడు. కథ విషయంలో ఎవ్వరికి ప్రాబ్లం లేదన్న, ఎవ్వరు అంటే ప్రొడ్యూసర్ కానుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఏ టెక్నీషియన్స్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా టైటిల్ కానుంచండి అందరికీ యునానిమస్. కథకు ఎక్కడ కానీ 100 marks వచ్చింది. ఓకే, అలా నో డౌట్ అన్న. మీ కాన్ఫిడెన్స్ ట్రిపుల్ చేసి ఉంటుంది అది. అది మనకు అలా ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, మనకు నా కథల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అంటే నా కథలు ఎట్ ది సేమ్ టైం నాకు అన్ని మినిమం ఉంటాయి. నాకు నేను ఏ పని చేసినా మినిమం ఉంటాయి అన్నట్టు, నా కథ ఇంకా మినిమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నాది. కథే మెయిన్ కదా, అదే హీరోలో చేస్తుంది. అట్లా అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు కథ అన్ని తీసుకుంటుంది అన్న. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వాటిలో వచ్చినట్టు నేను కరీంనగర్ బ్యాక్డ్రాప్లో సినిమా తీద్దామని అనుకున్నప్పుడు నేను అదే అనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు గోదావరి కానీ బాగా ప్రేమించారు, ఆ సరౌండింగ్స్లో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఒక చిన్న ఇట్లా నాకు ఈ లొకేషన్ కావాలంటే టక్కన పని అయిపోయి అంత పరిచయాలు మీకు ఉన్నాయి అక్కడ. కరీంనగర్ ఎంచుకోవడానికి మెయిన్ లొకేషన్ మోస్ట్ ఆఫ్ ది సినిమా కరీంనగర్లో కంప్లీట్ అయిపోయింది. అవును, కంప్లీట్ కరీంనగర్లో చేసిన నేను. ఓకే, నేను ప్యాచ్ వర్క్ కూడా కరీంనగర్లో చేసినాను. ఇక్కడ కవర్ చేస్తారు కదా, అట్లా కూడా చేయలేదు, ప్యాచ్ వర్క్ కూడా కరీంనగర్లో చేసాను. అట్లా నేను కరీంనగర్ కథ ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిదంటే, అంటే ఇప్పుడు ఇది నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నాకు చాలామంది లిటరేచర్ ఫ్రెండ్స్, ఎట్ ది సేమ్ టైం మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు. 2-3 సార్లు ట్విట్టర్లో కూడా కాంట్రవర్సీ అయింది, తెలంగాణ సినిమా అంటే తావుడైనా ఏది బూతులైనా అట్లా అన్నప్పుడు ఒక ఆయన నాతోటి బాధపడుకుంటూ చెప్పిండు. అంటే కూర్చొని నాకు కొంత మంచి సర్కిల్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు మేము ఎప్పుడు ఎక్కడ ఫోటోలు దిగాము, కానీ ఇప్పుడు నేను పోస్ట్ పెడితే నేను సినిమా గురించి పోస్ట్ పెడితే అది బాగాలేకపోయినా మేము వెళ్ళి చూస్తాం. తెలంగాణ సినిమాని మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలి ఇంటెన్షన్.
10 టికెట్లు దిగుతాయి. ఆ, నేను చూసి పెడితే వాళ్ళు చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటారు. ఓకే. ఇది ఎందుకు పెట్టినవరా అంటే, పోనీ అన్న మన మనోళ్ళు కదా, ఏమవుతుంది, మనం ఎన్నో ఖర్చు పెడతా అంటాం, 100 రూపాయలు సినిమాతో ఏమవుతుంది అన్న అని అట్లా మాట్లాడతాం. ఆయన ఒకరోజు బాధపడుతుంటే చెప్తుంది, ఒకవేళ నువ్వు ఒకవేళ చేస్తే కొంచెం ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకో. తెలంగాణ సినిమా అంటే ఇప్పుడు రాయలసీమ అప్పుడు మనోళ్ళు చాలా మంది బాధపడ్డరు, అవును, వాళ్ళ సహచరులు బాధపడ్డరు, ఫ్యాక్షన్ గీక్షన్, అక్కడ కూడా ఒక మంచి హ్యూమర్ ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భాషతో పాటు మిగతా భాషలన్నీ మీకు షూటింగ్లోకి వచ్చినాయి, అవును, సినిమాలలోకి వచ్చినాయి మీకు. అంటే ఒక మాండలికం బయటికి రావడం వల్ల మిగతా ఎన్ని మాండలికాలు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు మనకు అదే ముద్ర పడద్దు, నువ్వు కూడా ఒక మంచి ప్రయత్నం చేయమని చెప్పేసి అన్నప్పుడే నేను ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఒక మంచి సినిమా తీయాలి అని చెప్పేసి, అది సహజంగా ఉండాలని చెప్పేసి, ఏదైతే ఇప్పటిదాకా మనలో విమర్శించారో లేదా బాధపడి దానికి దూరంగా ఉండాలి, దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని కరీంనగర్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అంటే సినిమాలో మీరు కరీంనగర్ ఎంచుకోవడంతో పాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ షాట్ అమరవీరుల స్తూపం నుంచి. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. అది అక్కడ కూడా కరీంనగర్ అమరవీరుల స్తూపం నుంచి. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను నేను, అదే కరీంనగర్ ఎన్నుకోవడానికి గల కారణము, ఫస్ట్ షాట్ నేను లొకేషన్ చూసినప్పుడు అక్కడ ఇరిగేషన్ ఆఫీస్లో అన్నింటి పెద్ద స్తూపం ఆడ చూసింది. నేను ఖచ్చితంగా ఇరిగేషన్, ఇప్పుడు ఈ హీరో క్యారెక్టరేషన్ ఇరిగేషన్ ఆఫీసులో పనిచేస్తాడు, ఖచ్చితంగా ఇక్కడనే చేయాలని చెప్పేసి మళ్ళీ హరికృష్ణతో మాట్లాడి ఆ ఇరిగేషన్ ఆఫీసులో వాళ్ళు కూడా చాలా మంచి సహకారం అందించారు. నాకు ఏంటిదనంటే, నేను దేవుళ్ళ కంటే ఒక శక్తి ఉందని నమ్ముతా. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము మన బతుకు కోసము, ఎట్ ది సేమ్ టైము మన యొక్క భవిష్యత్తు కోసము ప్రాణత్యాగం చేసిన అంటే దేవుళ్ళ కంటే ఎక్కువ ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు నా పక్కన అదే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు అట్లా అన్నాడు, మంచి జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, మంచి జరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ లవ్ మాంటేజ్ నేను అమరవీరుల స్తూపం ముందు చేసిన నేను. అవును. ఇంకోటి నాకు సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇది యూనిక్ కంటెంట్. మనకు రెగ్యులర్గా ఇప్పటికీ నాకు మా ఫ్రెండ్స్ చాలామంది ఇగో ఇందులో జాయిన్ అవ్వు, ఓ ముగ్గురు జాయిన్ చేయించు, ఇప్పుడు రోజు ఒక మెసేజ్ 2 మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది ఒక యూనిక్ కంటెంట్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయటం అంటే, ఈ కథ కరీంనగర్లో జరిగిందని మీరు చెప్పడం వెనక ఇప్పుడు మీరు ఒక నేపథ్యం చెప్పారు, అది ఓకే. కాకపోతే ఈ కథ కరీంనగర్లో జరిగినా అంతే అందంగా ఉంటుంది, శ్రీకాకుళంలో జరిగినా అంతే అందంగా ఉంటుంది, ఇంక లేదా నెల్లూరులో జరిగినా అంతే అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కథలో ఉన్న యూనిక్నెస్ అలాంటిది. కానీ దీన్ని ఇట్లా ప్రాంతానికి పరిమితం చేయడం వల్ల మిగతా ప్రాంతాలకి కథగా కంటే భాష వల్ల కథగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అయితే అదే ఇప్పుడు మనకేంటిదంటే, ఫస్ట్ నుంచి నాకేంటిదంటే, నేను కమర్షియల్ సినిమా నుంచి వచ్చినా కానీ నాకంటే మనకు సంఘర్షణ ఉంటుంది ఎప్పటికీ. అంటే ఇప్పుడు ప్రతి ఉద్యమం మన అందులో పట్టుకొని పోవాల్సిందే. విప్లవ ఉద్యమం వస్తే విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, మళ్ళీ ఐడియాలజీ ఉద్యమాలు వస్తే ఐడియాలజీ ఉద్యమాలు, తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా నుంచి ఇప్పుడు ఇంకొక కంటెంట్ వచ్చింది, కామన్ మ్యాన్ సినిమా రావాలి, ఎక్కువ మెజారిటీ పీపుల్ యొక్క కథలు చెప్పాలని చెప్పేసి అందులో సంఘర్షణ ఉండేది. కరీంనగర్ చూస్ చేసుకోవడానికి అలా కారణం ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఏంటిదనంటే, మీకు ఏంటిది కరీంనగర్లో ఉన్నా కానీ, శ్రీకాకుళం నుంచి చెప్పినా కానీ, ఇంకెక్కడి నుంచి చెప్పినా కానీ యూనిక్నెస్ అన్ని. అంటే ఇప్పుడు మన కంటెంట్లు అన్నీ, ఇప్పుడు మనకు క్రైమ్ అంటే మన ఏంటి, క్రై ఉంటుంది, కన్నీళ్ళు యూనిక్, అది ఎక్కడైనా దానికి భాష ఉండదు, నవ్వుకి భాష ఉండదు. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలు, నేను మనకేంటిదంటే ఈ చైన్ సిస్టమ్ బిజినెస్ అని అంటున్నారు కానీ చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు, ఆర్థిక నేరాల పరిణామక్రమం మారింది. ఆర్థిక నేరాలు ఏంటిదంటే, ఇప్పుడు ఈ కొన్ని స్కామ్లు ఉంటాయి కదా, ఈ చైన్ సిస్టమ్, యామ్వే, అట్లా ఎట్ ది సేమ్ టైం స్కీము ఈ రెండు. అట్లా కాకుండా నేను ఒక డిఫరెంట్ ప్లే చేశాను అందులో. ఆ డిఫరెంట్ అంటే అది చాలా బాగుంటుంది, మీరు చూస్తే. నేను చూసాను కదా, నిజానికి నేను అనుకున్నాను ఫస్ట్ ఒక చైన్ ఇదనగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఎప్పుడో లాస్ట్ పాయింట్గా వచ్చేసి అప్పుడు ఒక అందమైన కథ వెళ్ళిపోయి హ్యాపీగా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఇదనేది. ఇంకోటి ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్స్ అంటే, ఆ అమ్మాయి ఇతనికి డబ్బులు ఇస్తుంది స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు, ఏదో జాబ్ కావాలంటే డబ్బుల కోసం వస్తే అమ్మాయి డబ్బులు ఇచ్చేసి, ఇక నీ డబ్బులు ఇచ్చినట్టే ఈ మనవి కావా, నేను నీ మనిషిని కాదా అని ఆ డైలాగ్ వింటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత జెన్యున్ లవ్ లాగా కనపడుతుంది. ఇప్పుడు మనకి చాలా సినిమాను లవ్ నాట్ లైక్ దట్, ఒక అమ్మాయి ఏదో చిన్న పని చేసుకుంటూ కూడబెట్టి ఉన్న ఏదో అక్కడికి పెట్టు, అంత ప్రేమని తిరిగి నేను నీ అమ్మాయికి ఇస్తాను వాళ్ళ నాన్న చేతులు పెట్టుకుని అతను అడుగుతాడు, వాళ్ళ నాన్నకి ఇష్టం. ఈ సీన్ సింకింగ్ అనేది అంటే మనకి ఈ అమ్మాయి ఎంత ప్రేమించిందో ఇతను ఎప్పుడు మాటల్లో చెప్పలా. అవును, యాక్చువల్ అమ్మాయి ఇతను డామినేటింగ్గా ఉంటుంది కానీ ఇతని మనసులో ఉంటుంది. ఆ సీన్స్ అద్భుతంగా ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే బెస్ట్ సీన్స్ అవుతాయి నాకు అనుకుంటున్నా, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో ఈ సినిమా అవుట్పుట్ వచ్చేసి ఇప్పుడు చైతన్య గురించి చెప్పాలి మీరు, యాక్చువల్గా ఇందాక మనం అనుకున్నాము. చైతన్య ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చాడు, అలాగే కన్నడ అమ్మాయి భూమి శెట్టి తను తెలుగు ఆడియన్స్ టేస్ట్కి దూరంగా ఉన్నట్టుగా కనిపించినటువంటి ఫేసు, కలర్ గురించి మాట్లాడలేదు ఫేస్ కూడా, ఎందుకంటే అంతకుముందు అక్కడ ఒక 4-5 సినిమాలు చేసింది అనుకోవడానికి లేదు, అక్కడ బ్లాక్ బస్టర్లు కొట్టింది అనుకోవడానికి లేదు. వీళ్ళిద్దరి సెలక్షన్ ప్రాపర్గా. అయితే నేను ఈ తరుణ్ ఎట్ ది సేమ్ టైం ఇట్లా అడిగినప్పుడు కథ నన్ను వెతుకుంటూ చైతన్య దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఈయన ఉన్నాడు కదా, బాగా చేస్తున్నాడు కదా, ఈయన ఎట్లా అప్రోచ్ కావద్దు అని చెప్పేసి చైతన్య, నాకు ముందు నుంచి చైతన్య తెలుసు,
పైగా మీ ఊరే కదా. కరీంనగర్, మా కరీంనగర్ ఓకే, అంటే లోకల్, మాజీ జిల్లా. మాజీ జిల్లా. అట్లా అన్న నేను ఇట్లా ఒక కథ అనుకున్నాను ఇట్లా, అంటే నేను ముందు నుంచి కొందరికి టచ్లో ఉంటాను. నేను అదే ఎప్పుడో చెప్పాను అన్న ఏదన్నా ఒకసారి నాకు బాగా అంటే 30/21 చూసినప్పుడు నేను మెసేజ్ పెట్టాను. ఓకే, శనివారం కూడా ఇన్వైట్ చేశాను నేను. అట్లా అన్న మీతో ఎప్పుడైనా చేస్తా, చాలా అద్భుతంగా చేశారు నా పృథ్వీ క్యారెక్టరు అని చెప్పేసి అప్పుడెప్పుడు మాట్లాడుకుంటూ ఉండేది. నేను ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కూడా పెరిగింది. అతను రెండు సిరీస్ తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం మార్కెట్ వచ్చింది. నా బడ్జెట్ కూడా మెర్జ్ అవుతున్నాడు. నేను ఎంత పెడితే అంత ఈజీగా రిటర్న్ వస్తుంది అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను వెళ్ళడం, స్క్రిప్ట్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే యునానిమస్ స్క్రిప్ట్, ఆయన స్క్రిప్ట్ చెప్పడం జరిగింది, నో చెప్పడానికి లేదు. సేమ్ మళ్ళీ హీరోయిన్కి వచ్చినప్పుడు నాకు తెలుగులో పెట్టుకోవాలని ఉన్నది, నేను ప్రయత్నం కూడా చేశాను. కానీ మనకు సేమ్ అంటే నాకు తెలంగాణలో అంటే ఇప్పుడు ఆయన సేమ్ తెలంగాణ నేటివిటీని నేను తీసుకురాగలుగుతాను. కానీ ఇప్పుడు నాకు కొంచెం డస్కీ అంటే కొంచెం అది కావాలి, ఆ స్కిన్ టోన్ కావాలి. అట్లా నేను ఎట్లా వెతుకుతూ ఉంటే ఒక 2-3 ఆడిషన్ కూడా చేశాను. నాకు అంత సెటిల్ కాలేదు. నేను ఇండియన్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను, వచ్చినట్టు ఓటీటీలో కావచ్చు, థియేటర్లో కావచ్చు. అట్లా నేను ఇక్కత్ అనే ఒక సినిమాని చూశాను. చూసి ఈమెతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఫోటోలు మ్యాచ్ చేశాను. ఎస్, మనకున్న ఇప్పుడు జంట మనకు అట్లా ఫోటోలు మ్యాచ్ చేసినప్పుడు సెట్ అవుతుంది, బాగుంది అని వెతికాను నేను. మనకు ఇంటర్నెట్ ఉంటుంది కదా, వెతికితే ఆమె తెలుగు సీరియల్ కూడా వేసింది, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడుతాను, 2-3 రీల్స్ కూడా ఉన్నాయి అందులో. అన్న చెప్పినాను, అన్న ఏమైతే ఒకసారి బాగుంటుంది చూద్దామన్నా అంటే, సరే నాకు కూడా బాగా నచ్చింది అనుకుంటే అన్నయ్య మెసేజ్ పెట్టాడు. డైరెక్ట్ ఆమెను పిలిపించి మేము ఫస్ట్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. ఫోటోషూట్లోనే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చే సీనే చేసిన ఫోటోషూట్, డబ్బులు ఇచ్చే సీన్ షూట్ చేసినాక అప్పుడు కూడా కెమెరామెన్ ప్రాబ్లం. అదే ఫస్ట్ చిన్న కెమెరాతో ప్రాబ్లం, అరే ఇది ప్రాబ్లం అవుతుందన్న అప్పటి నుంచే ఉండే మైండ్లో. కానీ నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు సినిమా అంటే రెండే అన్న, కనబడేది వినబడేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కొట్టుపడేస్తుంది అన్న. ఎందుకంటే మనమే ఇప్పుడు ఎన్నిసార్లు తడైనా మనం చెప్పింది కదా. అట్లా ఆమెను చూసి మేడం అని చెప్పేసి ఆ రోజే అగ్రిమెంట్ అయిపోయింది, ఆ రోజే ఫైనలైజ్ అయిపోయింది, ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చేసేసిన, ఇమీడియట్గా 10 రోజులలో షూటింగ్ స్టార్ట్ చేసేసేసిన. సూపర్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన. బయట అమ్మాయిలా లేదు అసలు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది మళ్ళీ ఈక్వేషన్స్ కూడా ఇప్పుడు ఆమెకు మరీ అంత కాకపోయినా కానీ ఇప్పుడు ఆమెకి ఎంత మనం ఒక 1 రూపీ పెడితే మనకు 120 పైసా వచ్చింది. మనకు కన్నడలో మార్కెట్ ఉంది ఆమెకు. కన్నడలో ఒక 2 సినిమాలు చేసింది, బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు కొంచెం నోన్ ఫేస్. అందుకంటే ముఖ్యంగా విషయం ఏంటంటే మనకి ఇక్కడ అటెన్షన్ ఉంటుంది, శెట్టి మనకు సెంటిమెంట్. పైగా వాళ్ళు అక్కడ నాకు తెలిసి కాంతార హీరో రిషబ్ శెట్టి ఆ ట్రైలర్ కూడా చేసినట్టున్నాడు, ట్వీట్ చేసినట్టు ట్రైలర్. రాజ్బి శెట్టి మోషన్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. అంటే వాళ్ళ అదంతా ఈ మంగళూరు శెట్టిలు అట్లా నాకు కొంచెం సౌండింగ్ కూడా బాగుంటది కదా అని, భూమి శెట్టి సౌండింగ్ కూడా బాగుంటది కదా అని చెప్పేసి, అనుష్క శెట్టి, కృతి శెట్టి, భూమి శెట్టి వీళ్ళంతా అదే సేమ్ మంగళూరు. అట్లా వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక అవుట్పుట్ మొత్తం బయట తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ కాబోతుంది రేపు. ఈ క్రమంలో రిలీజ్ తర్వాత అనుకున్న తర్వాత కూడా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి, బిజినెస్ అని ఇంకా రకరకాలుగా. ఈ బిజినెస్ క్రమంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ కాదన్న ప్రాబ్లమ్స్? సరే, మీరు ప్రాబ్లమ్స్ అంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇష్యూస్ అంటే సంఘటనలు అదే కామన్ జరుగుతుంటాయి. నాకు అదే నేను ఏం చెప్తున్నానంటే ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఉంచడానికి నేను ముందు నుంచి వెళ్ళి, నాకు ఎప్పుడో షూటింగ్ అయిపోయినా కానీ ఫస్ట్ నేను ఓటీటీ బిజినెస్ చేయాలని. ఇప్పుడు మనకి ఏంటిదంటే మనకు ప్రతిసారి నా జీవితంలో జరిగేటి అన్న ఇవి. నేను 7వ తరగతి ఉన్నప్పుడు అప్పటికి మనకేంటిది బోర్డ్ ఎగ్జామ్ వచ్చింది, నాకు 10th వచ్చినప్పుడు అప్పుడు జెమ్లింగ్ సిస్టమ్ వచ్చింది. అట్లా నేను ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేసేటప్పటికి ఒక రకమైన మార్కెట్ ఏర్పడ్డది. ముందు ఒక మార్కెట్ ఉండే. అయితే లక్కీగా నేను తీసుకున్న జాగ్రత్తలు నన్ను నిలబెట్టుకున్నాను. నేను రిలీజ్ చేయడానికి అని చెప్పేసి, అంటే మామూలుగా నేను ఇది కూడా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాను. నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మీరు డేట్ పట్టుకుని వచ్చారు, అది దాని పేరు చెప్పొచ్చా? వద్దు, మనకి ఎవరొద్దు, మనకి వాళ్ళు ఏదో మనకి సెకండ్ గ్రేడ్ అంటే టాప్ 1 కాకుండా టాప్ 2 వాళ్ళు టామ్ అని చెప్పేసి అంటే మా ప్రొడ్యూసర్ కంప్లీట్గా నారాజ్ అయిపోయాడు. నేను మామూలుగా ఇట్లా కూర్చొని ఉన్నా. అయిపోయినాక ఏంటంటే డైరెక్టర్ గారు పబ్లిసిటీ ఐడియా లేవా అని అంటే, పబ్లిసిటీ ఐడియాలు ఎందుకు లేవు సార్, ఫస్ట్ మీరు కొంచెం ఫస్ట్ మనుషులను భయపెట్టే ప్రయత్నం చేయండి, అంటే భయపెట్టే లాంటి మాటలు మాట్లాడకండి, మీరు ఏం పని చేస్తారు సార్ అన్నారు. అంటే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మీకు తెలుసా అంటే, నా పక్కన ఇంకొక సార్ ఉంటాయి, కాదు సార్ నేను కరెక్టే అన్నాను, నేను కొంచెం ఇట్టే మాట్లాడతానని నేను కొంచెం మాట్లాడి దండం పెడతాను నేను, అంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ కొంచెం కన్వే అవుతాడు. అట్లా నేను నియమం ఏమిటంటే, సార్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంటారు, ఏం సినిమాలు వస్తున్నాయి, పేపర్లో ఏం న్యూస్ వచ్చింది, ఏం ట్రైలర్ రిలీజ్ అయింది, ఏం టీజర్ రిలీజ్ అయింది, అది ఆకట్టుకునేటట్టు ఉందా, వ్యూస్ ఎన్ని ఉన్నాయి,
ఆర్టిస్టులు నోన్ ఆర్టిస్టులు ఉన్నారా, దీన్ని తీసుకోవచ్చా, తీసుకుంటే బాగుంటుందా, ఇట్లాంటి అన్నీ చూడాలి. మరి మీకు కళ్ళు చెవులు చక్కగా పనిచేస్తున్నారు సార్ అని నేను అన్నా. సార్ ఈయన అన్నాడు. కాదు సార్ నేను అన్నది తప్పు అనట్లేదు, నేను అదే అంటున్నాను. నా పాటని అంటే నా ఫస్ట్ లుక్ని త్రివిక్రమ్ రిలీజ్ చేశాడు, టాప్ డైరెక్టర్. నా ఫస్ట్ సాంగ్ని శేఖర్ కమల్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు అంటే అప్పటికి 2-3 అయినాయి. 2 రోజుల క్రితం ఆస్కర్ అవార్డు అయితే కిరణ్ నాకు పాటను రిలీజ్ చేశాడు సార్. ఏమి తెలియకుండానే మీరు అంటే మీ దగ్గర రాలేదంటే మరి మీరు సినిమాను ఫాలో అయితే మీకు ఇవన్నీ తెలుస్తుంటే మరి మీరు సినిమా కాకుండా మీరు ఏం పని చేస్తున్నారు సార్, అట్లా మీరు తప్పు అనుకోకండి సార్ అని అప్పుడు నేను చూపించాను. సార్ నా సినిమా ఆల్రెడీ జనానికి వెళ్ళింది సార్, ఇగో మేడారం జాతర చుట్టూ ఫ్లెక్సీలు పెట్టించాను. మేడారం జాతరకి అప్పటికి జాతర అయిపోయింది, 1,25,00,000 మంది అయ్యారు. కనీసం ఒక 20 లక్షల మంది చూడరా నాకు డిస్ప్లే చేశాను, పోస్టర్లు పెట్టించాను. మొన్న హైదరాబాద్ బుక్ ఫేర్ అయింది, అక్కడ 40 లక్షల మంది అయ్యారు. కనీసం ఒక 10 లక్షల మంది అన్న చూడరా. సినిమా ఇండస్ట్రీ తెలిసింది, జనానికి తెలిసింది. ఎందుకు సార్ ఇట్లా అంటారు? ఆయన ఇక ఏం మాట్లాడలేదు. సారీ బ్రదర్, అంటే కొన్ని సినిమాలు థియేటర్లు ఆడతలే అంటే నేను దాని గురించి అర్ధగంట మాట్లాడతాను, గంట డిబేట్ పెట్టుకుందాం. సినిమాలు థియేటర్లు ఆడకపోవడానికి గల కారణాలు ఉన్నాయి. మంచి సినిమాలు కూడా ఎందుకు ఆడాయనంటే ఈ మనుషులకు ఏంటిదంటే మనకి అన్ని మొబైల్లోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు క్రైమ్ని ఇష్టపడేటోడు క్రైమ్ అలా మనకి ఏదో ఒకటి మనం రీల్స్ మన ఫీడింగే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము నీకు ఏదైనా స్కిన్ షో కావాలని అలా దొరుకుతుంది. ఎట్ ది సేమ్ టైం నీకు ఏదైనా ఫిలాసఫీ కావాలని అలా దొరుకుతుంది, ఫన్ కావాలని అలా దొరుకుతుంది. వాడు సినిమా కోసం కేటాయించి రావాలనంటే కంటెంట్ బాగుంటేనే, అట్లా కంటెంట్ బాగుంటే ఆడిన సినిమాలు ఆడుతున్నాయి సార్. కాకపోతే అది కొంచెం పబ్లిసిటీ, కొంచెం పెద్దవాళ్ళ సపోర్టు ఇవన్నీ ఉంటాయి. అది అప్పుడు ఈ 4 రోజుల క్రితం మ్యాడ్ ఎవరున్నారు సార్ స్టార్లు, సినిమా. ఎట్ ది సేమ్ టైం కాంతారా ఎవరు సార్, మనకు బలగం ఎవరు సార్ ఉంటారు, ఆడుతుంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్త, మీరు అన్నట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇట్లా భయపెట్టే జాగ్రత్తలు మాత్రం చెప్పకండి సార్ అని చెప్పేసి. అది తర్వాత ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మంచి అంటే మంచి గుడ్ హ్యాండ్స్లో ఉంది. ఓకే, వాళ్ళేనా? లేదు, వేరే ఇప్పుడు మనకు సురేష్ వాళ్ళు ఆంధ్ర రిలీజ్ చేస్తున్నారు, ఏషియన్ వాళ్ళు మల్టీప్లెక్స్, ఇంకొక వాళ్ళు అంటే నైజాం అంతా సురేష్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సూపర్. ఓటీటీ బిజినెస్ అయిపోయింది, ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఉన్నాడు. సూపర్. అదే చెప్తున్నా కదా, నాకు అంతిమంగా నాకు ఈ రిజల్ట్ నేను ఫస్టే అనుకున్నా. నేను స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచే ఇక్కడికి ఈ రిజల్ట్ ఉంటుందని నేను నమ్మకంగా ఉన్నా. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అనిపిస్తుంది అన్న, మనుషులం కదన్న, మనకు సహజంగా భావోద్వేగాలు ఉంటాయి. అరే నీ అమ్మ ఈ సినిమా చేస్తున్నాను, సహకారం అందుతలేదు, ఎందుకు ఈ బతుకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. అది అనిపించడం సహజం, ఎందుకంటే ఎన్ని అయినా నేను మామూలు మనిషిని కదన్న, ఒక సామాన్యుని. మళ్ళీ నేనేంటిది, నేను చెప్పే కంటెంట్ ఒక మంచి కంటెంట్ చెప్తున్నాను కదా, నేను మన కమర్షియల్ సినిమా చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైం నా చుట్టూ ఉన్న మనుషుల కథ చేస్తున్నాను, వాళ్ళు కూడా అట్లాంటి మనుషులే. ఇప్పుడు మన కథ పాత్ర ఉన్నప్పుడు ఆ టెక్నీషియన్ కూడా అట్నే ఉంటారు. దాన్ని పెద్దగా నేను అంటే బాధ అనిపించింది, ఎందుకంటే ఉంటాయి కదా అన్న, కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, బాధ అనిపించేది. సో ఈ సినిమాకి సంబంధించి షరతులు వర్తిస్తాయి, ఏ షరతులు లేకుండా ఇప్పుడు మీ చేతులు ఏం లేదు, ఇంకా అంత మీరు చేయాల్సినంత చేసేసారు. 15వ తారీఖు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కాకపోతే అక్కడ దాకా ఇంకొంచెం వైడ్ యాంగిల్ ఆడియన్స్కి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఈ 4 రోజులు. అంతవరకు ఇంకా మీ చేతిలో సినిమాకి సంబంధించి రిజల్ట్ కానీ ఇంకేమి డిపెండ్ అయ్యి లేదు. సో వాట్ నెక్స్ట్? మీరు ఆల్రెడీ ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నారని, ఒక అద్భుతమైన టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకున్నారని. అదే ఇప్పుడు నా చుట్టూ సర్కిల్కి తెలుసు, అంటే నువ్వు ఇట్లా క్వశ్చన్ తెలుసు. మేనిఫెస్టో కథ మంచి కథ, అది కూడా నేను ఏమంటున్నా టైటిల్ నుంచి నెక్స్ట్ సినిమా టైటిల్ మేనిఫెస్టో. అది అయితే దీనికి సంబంధించి ఇంకొక ఎక్స్టెన్షన్ పాన్ ఇండియన్ సినిమా కాబోతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అది నేను ఏమంటున్నానంటే షరతులు వర్తిస్తే పాన్ ఇండియన్ సినిమా అన్న. అదే అన్నా నేను, అందుకే తెలంగాణ కాపేరు ఎందుకు యూనిక్ కదా, అది ఆ స్థాయిలో అది అక్కడ వరకు ఇప్పుడు మనం ఏ కథ చేసినా కానీ మన హీరోయిన్లు మన బడ్జెట్ అంటే మేనిఫెస్టోలోనే భారతదేశం అంతా ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దేశం అంతా మేనిఫెస్టోల మీదనే నడుస్తుంది. అట్లా అదే ఒకటి మంచి స్క్రిప్ట్ అన్న, నమ్మకం ఉన్నది. అది అంటే 2 స్కిల్ వేయచ్చు అన్న, అంటే మన వచ్చే ఆర్టిస్టులు, మన వచ్చే బడ్జెట్ అంటే ఇప్పుడు మనకు అనుకున్న బడ్జెట్ వచ్చినా పాన్ ఇండియా సినిమా తీయచ్చు, ఇంకా బడ్జెట్ పెరిగినా పాన్ ఇండియా సినిమా తీయచ్చు. ఓకే, లిమిటెడ్ మీరు అనుకున్న బడ్జెట్లో పాన్ ఇండియా. దాంతోపాటు ఒక చిన్న కథ కూడా రాసుకున్నాను. మన షూటింగ్ టైంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. అదే షూటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కోసం వెళ్తుంటే ఎగ్జాక్ట్లీ పెద్ద యాక్సిడెంట్ అవ్వడం, 6 దెబ్బలు తగలడం. మనకు టెక్నీషియన్లే కాకుండా మన పురాణాలు కూడా అట్నే ఉంటారు అన్న. మనకేంటిదంటే నేనేంటిది సినిమా వేసుకున్నాక కరెక్షన్స్ వచ్చినాయి, మ్యాచ్ చేయాలి కదా. అవును, మ్యాచ్ కోసం మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాను నేను, ఇక్కడ షూట్ కూడా చేయొచ్చు, అథెంటిక్ పోతుంది అని చెప్పేసి వెళ్ళాను. వెళితే మనకేంటిది ప్రాబ్లం, ఎదురుకి వెళ్ళి వస్తే ఆపుతాం, సైడ్కి వెళ్ళి వస్తే ఆపుతాం, పక్కకి వెళ్ళి వస్తే ఆపుతాం, ఎదురుకి వెళ్ళి ఆపుతా చూడడం మీద పడ్డది. ఎందుకు అంటే యాక్చువల్గా ఏమైందనంటే నేను ఫస్ట్ నుంచి జాగ్రత్తలు చెప్తూనే ఉంటాను, జాగ్రత్తగా ఉండాలి, సినిమా మేకింగ్ అనేది ఎగ్జామ్ లేక ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంటాను. నేనేంటిది ప్రతిసారి ఇన్ టైంలో రావాలి, మనకు 10 వరకు రావాలి. ఇప్పుడు యాక్సిడెంట్ తెల్లారి 3 గంటలకు జరిగింది.
ఓకే. మనకు దరిద్రం అంతే కాదు, మన కర్మ. ఎందుకు జరిగింది అని అంటే నేను అడిగిన, ఎందుకు జరిగింది 3 గంటలకు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, రావడానికి 3 అయింది అని చెప్పేసి అని అన్నాడు. 3 దాకా ఏం చేశారంటే లింకు, ట్రాలోడ్ రాలేదు, ఇంకోటి ఆ ట్రాలోడ్ లాస్ట్ టైం 5,000 వచ్చినప్పుడు 10,000 అడిగితే వేరే ట్రాలే మాట్లాడినాము. మరి అప్పటిదాకా ఏం చేశారంటే వాడు ఇంకో ప్రొడక్షన్ వాడు వచ్చేటప్పుడు సామాన్లు వేరే కాడ వేసుకున్నాడు. మరి మీరు రోడ్డు మీద ఎందుకున్నారా, లాడ్జ్ కూడా ఉంటే పేరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, అదే ఎడ్జ్. ఇప్పుడు ఇది కదన్న, ఇగో ఇక్కడ ఉంటే ఇది రోడ్ అన్న, వీళ్ళు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కూర్చోండి. యాక్సిడెంట్ అయింది, మేము 4 గంటలకు యాక్సిడెంట్ అయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో అందుతలేదు, వీళ్ళు అరుస్తున్నారు పోరాళ్ళు, పైసల కోసం ఆలోచిస్తున్నామా, మా జీవితాలు కదన్న. అరే ఆగుర్రా, నాకు కూడా తెలియని ఊరు, నేను మెడికల్ ఫీల్డ్, మీరు ఏం టెన్షన్ పడకంటారా అని చెప్పేసి 5 గంటలకు నేను శ్యామ్లాల్ సార్కి ఫోన్ చేయడం, శేఖర్ సార్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 6 గంటలకు నేను వాళ్ళని అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి, అప్పటికి డాక్టర్ వచ్చి 6:30 తర్వాత ఆయన వచ్చాడు డాక్టర్. ఇప్పుడు చెక్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఒక్కొక్క గురించి చెప్తా ఉంటే డబ్ 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 అని కొట్టుకున్నది. ఎందుకంటే ఏం డ్యామేజ్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అది, తెలియకుండా పెద్ద యాక్సిడెంట్ అన్నది. అంటే లక్కీగా మనకి ఏంటిదంటే ఏం కాలేదు. అట్లా నాకు మెడికల్ ఫీల్డ్ ఐడియా ఉంది కదా, ఎవరికి బ్రేక్స్ జరగలేదు, ఫ్రాక్చర్స్ అవ్వలేదు, హెడ్ ఇంజరీస్ కాలేదు. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్స్ అయినా కానీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నాము. ఒక డ్రైవరు, ట్రాలీ డ్రైవర్ ఒక అతనికి ఏలు కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు బొటనవేలు కట్ అయిపోయింది. దాన్ని కూడా చేయడానికి ప్లాస్టిక్ సర్జన్తో మాట్లాడి చాలా ప్రయత్నం చేశాము. ఆమె అదే అంటే ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ పెట్టినా కూడా పనిచేయదు, మళ్ళీ అది పూర్తిగా పనిచేయకపోవచ్చు, ఇట్లా ఆఫ్ ఉన్నా కూడా పనిచేస్తుంది అని అంటే, పాపం ఆయన వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని, వాళ్ళు ఎక్కడెవడో మనకు సంబంధం లేదు, అది మనకు కూడా సంబంధం లేదు, వీళ్ళు కూడా మన విషయం ఏంటంటే నువ్వే తీసుకెళ్ళిపోయినావు, నీదే అని ఆ గుద్దులో నిడిచిపెట్టారు వీళ్ళు. అదంతా ఒక చాలా అంటే చాలా క్రూషియల్ బిహేవ్ చేశారు. మీరు కరీంనగర్ లోకల్ ఆర్టిస్టులతో పెట్టుకోవడం, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం అంటే అదే నేను ఏమంటున్నానంటే అన్న, ఈ షార్ట్ ఫిల్మ్లో చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ విలేజ్లో ఉంటారు, వాళ్ళ కాల్ షీట్లు ఏంటి, షార్ట్ ఫిల్మ్ కాల్ షీట్ 9 నుంచి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు. ఓకే, మనకు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి నేను చెప్పిన, మనకి మీరు సినిమా వేరే ఉంటుంది, మీరు రావాలి పొద్దుగాల, మీరు ఒకవేళ రాకపోతే నైటే రండి, మీకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తామని. వాళ్ళంతా నేను ఏమంటానంటే వింత మనుషులు. అట్ ది సేమ్ టైం ఈ కో డైరెక్టర్ గాడు, దానికి తోడు ఈ కో డైరెక్టర్ గాడు తాగోతుగాడు, వాడు కొంచెం మనకు విషయం ఏంటంటే, వాడు ఇక యూనిట్లు ఉంటారు, వాడు పుల్ వేయడము, వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టిర్రు. కొన్ని కంటిన్యూటీ షాట్లు కూడా ఉండేవి వాళ్ళవి. వాళ్ళకు అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు అంటే మన టీం మాట్లాడినప్పుడేమో 300 మాట్లాడేది, 2 రోజులు షూటింగ్ చేసినాక మళ్ళీ నాకు 400 ఇస్తే వస్తా అంటారు. ఏదో దండం పెట్టుకుంటే ఏం చేస్తారు ఇక. మంచి ఎక్స్పీరియన్స్. ఈ యాక్సిడెంట్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఇవన్నీ అదే ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి అదే అన్న, రంగుల వల్ల శంకర్ కంటే నేను ఎక్కువ కష్టాలు పడలేదు. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక మీరు పడ్డ కష్టాలన్నిటితో కలిపి ఒక సినిమా చేయొచ్చు అనిపిస్తుంది. అవును, ఈ సినిమా సంబంధించి మీరు అదే మార్చి సార్ అదే చెప్పిండు కదా, అదే ఈ అన్నిటితో కలిపి వాళ్ళందరూ ప్రాక్టికల్స్ బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పేసి ఇంకో సినిమా తీయచ్చు. ఇలాంటి ఈ ఇన్స్టెంట్ అయితే లక్కీ ఏంటంటే, ఈ యాక్సిడెంట్ చుట్టూ నేను ఒక కథ రాసుకున్నాను. సూపర్. ఆ మనుషులు అంటే నేను ఎవరిని తప్పు పట్టాను అక్కడ, అది నేను రీసెర్చ్ బాగా చేస్తాను నేను. ఇప్పుడు విరాట పర్వం విపరీతమైన రీసెర్చ్ చేశాను. అట్లా ఇది రీసెర్చ్ చేస్తే ఇది వేరే కథ, అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, యూనివర్సల్ కంటెంట్ అయింది. ఇది కూడా అంటే యాక్సిడెంట్ యూనివర్సల్ కంటెంట్ కదా, రోడ్ యాక్సిడెంటే యూనివర్సల్ కంటెంట్. అది కంప్లీట్, అది కూడా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ మంచి టైటిల్ కూడా అనుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్కి ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? అనుకున్న టైంలో తీసిన 42 రోజులు 50 కాల్ షీట్లు షూటింగ్ అయిపోయింది. 3.5 గంటల సినిమా తీసిన, 3.5 గంటలని 2 గంటల 40 నిమిషాలు అనుకున్నా. అరే మన పెద్ద సినిమా రా బాబు అని చెప్పేసి. అదే ఇప్పుడు మనం ఏంటిది, ఒక మంచి కథ చెప్పినాం కదా, మంచిని ఎక్కువసేపు చూడాలన్నా మనిషికి ఇష్టం ఉండదు. ఎట్ ది సేమ్ టైం అది కమర్షియల్ అయినా కానీ అది అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు కదా, సాఫ్ట్ క్యారెక్టర్లు. మనం ప్రేమిస్తాం ఆ క్యారెక్టర్లని, ఇష్టపడతాం, నవ్వుతాం. వాడు ఆ గ్రాఫ్ అనేది ఒక చిన్న ఏంటిది, మనం అనుకున్న గ్రాఫ్ ప్రకారం, ఆ స్థాయి గ్రాఫ్ ప్రకారం వెళ్తాం. అట్లా ఒక 1 అవర్ పక్కకు తీసేసేసి 220లో ఇప్పుడు 1 అవర్ కథ అయిపోయింది. 42 డేస్లో నేను అనుకున్నట్టు తీసినాను. ఈ మొత్తం ప్రాసెస్ పెడుతున్న టైంలో ఇప్పుడు మీరు చెప్తున్న చూస్తుంటే ఒక్కొక్కటి జుట్టు బీక్కునేటువంటి ప్రాబ్లమ్స్. సరే మనం ఎంత స్థితప్రజ్ఞతగా ఉన్నా థాట్ ప్రాసెస్ అయితే ఆగదు కదా, బ్రెయిన్లో థాట్ ప్రాసెస్ ఆగదు. మనం ఉన్నట్టు కనిపించాలి అక్కడ, తప్పదు. కొన్ని సందర్భాల్లో తప్పక కూడా మనం కరెక్ట్గా ఉంటాం. ఆన్ని కింద పడేసి కొట్టేయాలంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఇంటికి రాకూడదు ఫస్ట్. అంటే మీకు ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, మీ ఇంట్లో నుంచి వైఫ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది, మీ మ్యారేజ్కి సంబంధించిన ప్రాసెస్? అంటే అదే మనకేంటిదంటే
వైఫ్ అంటే ఆవిడ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ అవ్వదు. ఉంది, సపోర్ట్ ఉంది ఖచ్చితంగా. ఒక్కోసారి సపోర్ట్ లేకపోయినా తప్పదు. అదే నేను ఏమంటానంటే, నేను నా తల్లి లెక్కన ఫీల్ అవుతాను నా వైఫ్ని. ఓకే, నాది లవ్ మ్యారేజ్, నేను బీసీ, తను ఎస్సీ. ఓకే, మేము పెళ్లి చేసుకుందాం అని మాది అది కూడా సినిమా తీయచ్చు. ఓకే, మంచి కథ అయితే. ఎలా అంటే నేను నాకు అంటే అంటే తన గురించి నాకు పూర్తిగా తెలుసు, నా గురించి తనకు పూర్తిగా తెలుసు. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న టైం మీ ఇద్దరు పరిచయం ఎక్కడ అని? అదే నేను అంటే తనేమో బాగా చదువుకున్నారు. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను అదే ఈ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేశాను కదా, నేను ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసేటప్పుడు ఆమె డిగ్రీ చేసేది. ఓకే. అయితే నా 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 క్లాస్మేట్ వల్ల ఫ్రెండ్ చిన్నమ్మ అవుతుంది, రిలేటివ్స్ వాళ్ళు. ఓకే, ఓకే, అట్లా పరిచయం. అది ఎప్పుడు 6లో 2006లో నేను 2015లో మా ఇంట్లో ఫోర్స్, సరే నువ్వు నీ పెళ్లి చేసుకో బిడ్డ అని మా అమ్మ ఫోర్స్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో టచ్ అయ్యేది, మాట్లాడేది. నేనే భాగ్య నాకు అంటే అప్పటికి కొంచెం నాకు కొంత ఇవన్నీ అంటే ఈ డిస్క్రిమినేషన్స్ ఉండొద్దు నాకు, అంటే కొంచెం తను సిన్సియర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనే అప్రోచ్ అయినాను. ఆమెకు యాక్సెప్ట్ చేసింది. ఆమె యాక్సెప్ట్ చేసినాక మా ఇంట్లో అని మా అమ్మ, కానీ మా అమ్మ అదే చెప్పినా కదా కామన్, ఎందుకంటే చాలా సహజంగా కన్వే చేసుకున్నాను. కొంచెం మా అన్న వాళ్ళు కొంచెం సపోర్టు, మా అమ్మ మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయింది. ఓకే, అరే అసలే మళ్ళీ ప్రాబ్లం అని అంటే మళ్ళీ ఒక 1 year ఆగాల్సి వచ్చింది. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ సేమ్. సో ఇంట్లో వాళ్ళను షరతులు వర్తిస్తాయిలో ఒక పార్ట్ అదే పార్ట్. మళ్ళీ 1 year తర్వాత అంటే ఇంకా 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 చేస్తే ఇంకా గమ్మతుండన్న అది కాదు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళని కన్వే చేసుకొని మంచి గ్రాండ్గా ఫంక్షన్ వల్ల అదే చెప్పిన కదా, మంచిగా పెళ్లి చేసుకున్నా. సూపర్, మంచిగా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు వీఆర్ హ్యాపీ. అంటే సహజంగా అంటే ఏ కుటుంబంలో వచ్చే చిన్న చిన్న అలకలు కామన్, సహజంగా. ట్యూషన్లు చెప్తుంటది. ఓకే, మొన్న గౌతమ్ మోడల్ స్కూల్ చెప్పింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. నచ్చిన రాపోయినా కానీ నాకు, నేను అదే అంటున్నాను కదా, అంటే యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోతే వీళ్ళు అచీవ్ చేయలేరు అనేది ఒక సింగిల్ థింగ్. అదే నేను ఏమంటున్నానంటే, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను అంటే ఒక చాలా నేను ఆమెను తీసుకొని నేను కంప్లీట్గా ఇప్పుడు మేము 2017లో పెళ్లి చేసుకున్నాం కదా, ఇప్పటి వరకు మేము ప్రతి అంటే తెలుగు కాకుండా ప్రతి హిట్ అయిన సినిమాలు వచ్చినాయి, కన్నడ, మలయాళం, తమిళ్, మరాఠీ అన్ని థియేటర్కి వెళ్ళి చూసినాం మేము. ఆమెకు నేను ప్రతి సినిమా నేను ఆమె తీసుకొని చూపిస్తా అంట. ఇప్పుడు నా సినిమా ఇంకా చూడలేదు, చూస్తుంది, అయిపోయినాక చూస్తా, నేను జడ్జ్ చేస్తా. అట్లా కొంచెం అంటే బాగానే ఉంటాం. మాకు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్నేళ్ళ ప్రేమ అంటే అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి, మనకు అది జరుగుతూ ఉంటుంది కామన్. సో ఒక మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉన్నారు. షరతులు వర్తిస్తాయి, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ భాషలకు అతీతంగా, యాసలకు అతీతంగా చూడాల్సినటువంటి సినిమా. ఈ సినిమా చూస్తే మనకు రోజు వచ్చే చాలా మెసేజ్లు, ఆ మెసేజ్లు పంపించే వాళ్ళని ఆపేస్తాం చాలా వరకు. దానికి మించి ఒక మంచి కుటుంబ కథా సినిమా ఇది. ఫ్యామిలీ అనగానే మనకు మళ్ళీ మెలోడ్రామాలు, క్యాన్సర్ పేషెంటు, అక్కలు, ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైనటువంటి సహజమైనటువంటి మానవ సంబంధాలు ఉన్నటువంటి ఒక మంచి సినిమా రాబోతూ ఉంది ఈ నెల 15వ తారీఖున. ఆ సినిమా చూసి అన్నకి మీరు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అది ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ ఏంటంటే, ఒక మంచి సినిమా చేశాను, ఎట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. మేము అంటే మానవ సంబంధాలను కాపాడడానికే ఈ ఇట్లాంటి మంచి ప్రయత్నం చేసినాము. థియేటర్ కూడా ఒక చిన్న రిలేషన్ ఉంటుంది ఆడియన్కి. ఒక మంచి సినిమాని వచ్చి థియేటర్లో చూడండి. మీకు నమ్మకంగా చెప్తున్నాను, మీ టైం వేస్ట్ కాదు, మీ డబ్బులు వేస్ట్ కావు. మీరే మళ్ళీ మాకు ఒక మంచి సినిమా తీశారని నాకు మెసేజ్ పెడతారు, నన్ను అప్రిషియేట్ చేస్తారు. రండి, మీరు చూడండి, ఇంకొక నలుగురు చెప్పండి. అందరు చెప్పినట్టే, అంటే శ్రీకరం గారు చెప్పారు, నా సినిమా చూడడానికి మీకు ఎటువంటి కండిషన్స్ లేదు, ఒక మంచి సినిమా చూసారని హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మైక్ టీవీకి, బాబురావు అన్నకి, మైక్ టీవీ యాజమాన్యానికి వెరీ 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 థ్యాంక్ యూ.